వాక్య భాగం మీ దగ్గర తీసుకురావాలనుకుంటున్నాను. ఒకసారి మనం చదువుకుంటే బైబిల్ గ్రంథం మీరు తెరిచి ఉంచండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 10 మీరు తెరిచి ఉంచండి. అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక, దయచేసి మీరు ఈ లేఖనాలు మీరు తెరిచి ఉంచండి. సో వీఆర్ గోయింగ్ టు గో ఇంటు ద బైబిల్. దేవుడు నాకు చూపించిన విషయాలన్నీ మీ దగ్గరికి తీసుకురావాలనుకుంటున్నాను. సో ఈ దేవుని మాట మీ హృదయంలో పెట్టుకుని మీరు బలపడాలి. మేము ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక మెసేజ్ మనం విన్నాం. ఆ మెసేజ్ ఏంటంటే ఏంటంటే థ్రోన్ లైఫ్ ఏంటది? సింహాసనం జీవితం మనం చూసాం. సింహాసనం జీవితం చూసాం. అంటే ఆ సింహాసనం జీవితం ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి, భూమి మీదే ఉండాలి. ఆ సింహాసనం జీవితం మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. అంటే మనం రాజులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ సింహాసనం మీద మనం కూర్చోవాలని దేవుడు కోరుకుంటున్నారు. మనము రాజ్యమైతే దేవుడు ఏమయ్యాడు? రాజులకే రాజు అయ్యాడు. రాజులకే రాజు అయి ఉన్నాడు ఆయన. సో ఈజ్ మహారాజు అయి ఉన్నాడు మన జీవితంలో. సో అలాంటి మహారాజుని మనం ఆరాధిస్తున్నాము. యేసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చాడంటే మనం అర్థం చేసుకోవాలంటే ఆయన ఆ రాజ్యాన్ని తండ్రి రాజ్యాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడంటే మనమందరినీ యేసయ్య ప్రేమిస్తున్నాడు. హృదయపూర్వకంగా ఆయన ప్రేమిస్తాడు కాబట్టి మన మధ్యకి వచ్చాడు. మనం నశించిపోకూడదని చెప్పి ఆయనలో మనల్ని ఏం చేశాడంట? బ్రతికించాడంట. ఆయనలో మనకేమిచ్చాడు? ప్రాణం ఇచ్చాడంటే. ఆయనలో మనకేమిచ్చాడు? ప్రేమనిచ్చాడంటే. ఆయనలో మనల్ని సంతోషం చూడాలని దేవుడు కోరుకొచ్చున్నాడు. అందుకనే ఆయనలో మనల్ని ఎక్కడ పెట్టాడు? ఆ సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. ఓకే, దేవుని వాక్కులోకి కొంచెం ఇంట్రడక్షన్ అనే వాళ్ళని కూర్చున్నాను. సో ఇంట్రడక్షన్ ఆల్రెడీ మనం రీక్యాప్ తీసుకోవాలి. ఆ రీక్యాప్ తీసుకుంటేనే మనకి ఈరోజు ఈ బైబిల్ వాక్యం మీకు అర్థమవుతుంది. సో రీక్యాప్ అంటే ఆదికాండంలోకి వెళ్ళిపోవాలి. ఆదికాండంలోకి వెళ్ళిపోతే దేవుడు పరిశుద్ధ గ్రంథం మనం చదువుకుంటే, ఆదికాండం ఫస్ట్ మనం చదువుకుంటే దేవుడు ఏం చేశాడు? భూమిని ఆకాశాన్ని ఏం చేశాడు? క్రియేటెడ్ అంతేనా? తయారు చేశాడు. అంటే ఏ ద్వారా తయారు చేశాడు? మాట ద్వారా దేవుడు తయారు చేశాడు. ఏమీ లేని దగ్గర నుంచి దేవుడు ఏం చేశాడు? ఒక వస్తువును తీసుకొచ్చాడు, ఒక థింగ్ని తీసుకొచ్చాడు, ఒక అట్మాస్ఫియర్ తీసుకొచ్చాడు. అసలు ఏమీ లేని దానిలోంచి నువ్వు తయారు చేసిన దాన్ని ఏమంటారు? క్రియేషన్ అంటారు. క్రియేషన్ ఏమీ లేదు కానీ కొత్తగా దాన్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు సైంటిస్టులు అయితే కొత్తగా వారు కనిపెట్టేది ఏమీ లేదు. ఆల్రెడీ ఉండి దానిలోంచి వారు ఏం చేస్తారంటే దాని నుంచి తీసుకొస్తారు. వారు దాని నుంచి ఏదో ఒకటి దాన్ని ఫామ్ చేస్తారు. వారు క్రియేట్ చేయలేరు, కొత్తగా క్రియేట్ చేయలేరు. క్రియేట్ చేయాలంటే కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. అది దేవుడికి అది పాసిబుల్. నోబడి క్యాన్ క్రియేట్ దట్, ఓన్లీ గాడ్ కెన్ క్రియేట్. అందుకనే బైబిల్ గ్రంథం మనకి ఏం తెలియజేస్తుందంటే ఆదికాండం 1:26 మనం చదువుకుంటే అక్కడ ఒక్కసారి మనం చదువుదాం. ఆదికాండము 1:26-27 చదువమ్మా. త్వరగా చదవాలి. 26-27. దేవుడు మన స్వల్పమందు మన పోలిక చొప్పున నరులను చేయగము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదుగాక అని పలికెను. ఓకే, అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. అందుకని మనము అని అక్కడ రాయపడి ఉంది. సో ఇంక కింద భాగంలో చదువుకుంటే 20 అంటే ఈ సృష్టి ఈ క్రియేషన్ ఏదైతే ఉందో, ఈ భూమి ఏదైతే తయారవుతున్న సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు? యేసయ్య ఉన్నారు, తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు అక్కడ ఉన్నారు అని మనం గమనించాలి, మర్చిపోకూడదు. మనం అంటే అక్కడ ముగ్గురు ఉన్నారు, ముగ్గురు కలిసి ఒకరు, అదే దేవుడు అని మనం ఆరాధిస్తాం. సో 3 in 1 is 1. వాళ్ళ ముగ్గురు సెపరేట్ ఏమీ కాదు. కానీ తండ్రిలో ఆయన ఏంటంటే అంతా కరెక్ట్ గా ఉండాలని కోరుకుంటాడు తండ్రి. అంత కరెక్ట్ గా ఉండాలి, క్రమశిక్షణ నేర్పిస్తాడు తండ్రి. అది పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే ఇది ఏదైతే తండ్రి ఆజ్ఞ చేశాడో, తండ్రి ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఈ ఆజ్ఞల ప్రకారంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేశాడు. యేసయ్య నాలో ఉంటే చాలు, ప్రేమ ఉంటే చాలు, నేను నిన్ను నడిపిస్తున్నాను, నీకు ఏమి జరగదు, ధైర్యము మనకు ఇచ్చే యేసయ్య పక్కన. సో ఈ ముగ్గురు కలిసి ఒకరే. సో అందుకనే మనము అని అక్కడ రాయబడి ఉంది. కింద భాగంలో చదువుకుంటే 27 మనం చదువుకుంటే అక్కడ రాయబడిన వాక్య భాగం ఏంటంటే దేవుడు మానవుని దేవుడు తన స్వల్పమందు నరుని సృజించాడు. అక్కడ దేవుడు ఏం చేశాడంట? శృతి అంటే ఆయన ఏం చేశాడు?
సృజించాడు ఆయన. అంటే ఈ ఈ ఈ ఈ క్రియేటెడ్, కొత్తగా దేవుడు ఏం చేశాడు, తయారు చేశాడు, కొత్తగా తయారు చేశాడు. అంటే అది ఏమీ లేని దాంట్లోంచి దేవుడు ఏం చేశాడు, మానవుడిని దేవుడు తీసుకొచ్చాడు. ఏమీ లేని అక్కడ, ఏమీ లేని దాంట్లోంచి మానవుడు కొత్తది దేవుడు తీసుకొచ్చాడు. ఈ మానవుడు ఎలా ఉన్నాడంట, ఈ మానవుడు ఎలా ఉన్నాడు, కింద భాగంలో చదువుకుంటే దేవుని స్వరూపమందు వారిని సృజించెను, ఉమ్, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లా చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో చదువుకుంటే సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్కైండ్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. అంటే దేవుని ఇమేజ్ లో ఉన్నాం. ఇమేజ్ లో ఎవరు క్రియేట్ చేశాడు, మానవుడిని దేవుడు తయారు చేశాడు. కింద ఒక లైన్ చదువుకుంటే ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ హి క్రియేటెడ్ దెమ్, ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ హి క్రియేటెడ్ దెమ్, మేల్ అండ్ ఫీమేల్ హి క్రియేటెడ్ దెమ్ అని అక్కడ బైబిల్ గ్రంథంలో హీ ఇస్ రిటన్. హీ అంటే కింగ్స్ జేమ్స్ వర్షన్ ఒకసారి తెరవమా, కింగ్స్ జేమ్స్ వర్షన్ తెరిస్తే అక్కడ చాలా దగ్గరగా ఉంటుంది, హిబ్రూకి చాలా దగ్గరగా ఉంటుంది. బైబిల్ గ్రంథము హిబ్రూలో రాయబడి ఉంది కాబట్టి దాని నుంచి మనం ట్రాన్స్లేషన్ తీసుకుంటున్నాం. కాబట్టి మీరు ఈ తెలుగు బైబిల్ చదివేసి నాకు బైబిల్ అంతా వచ్చని మీరు అనుకోకండి, నేను బైబిల్ అంతా చదివేసానని మీరు అనుకోకండి, బైబిల్ అంతా నాకు అర్థమైపోయిందని మీరు అనుకోకండి. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. అంటే నువ్వేం బైబిల్ చదవాలి, అన్ని బైబిల్ చదవాలి, నువ్వు అన్ని భాషల బైబిల్ చదవాలి. ఫస్ట్ నువ్వు హిబ్రూకి వస్తే ఓకే, వెళ్ళని గురి హిబ్రూ భాషను నువ్వు నేర్చుకుని బైబిల్ చదువుకుంటే నీకు అంత అర్థమైపోతుంది, దేవుడు ఏంటో నీకు అర్థమైపోతుంది. మనకి హిబ్రూ రాదు కాబట్టి దగ్గరగా ఉన్న బైబిల్ ఏంటంటే కింగ్స్ జేమ్స్ వర్షన్. ఇంకా చాలా బైబిల్, దాదాపు 50 బైబిల్ ఉన్నాయంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్స్ 50 బైబిల్. 50 బైబిల్లో మనం చదివితే కానీ బైబిల్ అంటే మనకు అర్థం కాదు. సో మన పక్కన ఇంగ్లీష్ బైబిల్ ఉండాలి, అదేవిధంగా తెలుగు బైబిల్ ఉండాలి. రెండు మనం పక్కన పెట్టుకుని మనం చదువుకుంటే ఖచ్చితంగా ఈ దేవుని వాక్కు మనకు అర్థమవుతుంది. కింగ్స్ జేమ్స్ వర్షన్ లో ఒకసారి చదువమ్మా, అక్కడ ఏం రాయబడి ఉందో 27 వచ్చిన ఒకసారి చదువుకుంటే. ఎస్, కెన్ ఎనీబడీ రీడ్ ఫ్రమ్ ద స్క్రీన్? So God created man in his own image, in the image of the God created he him, male and him. ఎవరిని క్రియేటెడ్? హీ హిమ్. మనిషిని దేవుడు క్రియేట్ చేస్తాడు. మనిషిని అంటే ఒక ఆత్మని దేవుడు క్రియేట్ చేశాడు. ఆ ఆత్మకి పేరేం పెట్టాడు దేవుడు? మానవుడు అని పేరు పెట్టాడు. సో ఇంగ్లీష్ లో ఏమందంటే హీ హిమ్ అని ఉంది మాట. ఓకే, కింద చదవమ్మా. మేల్ అండ్ ఫీమేల్ క్రియేటెడ్ హీ దెమ్. హీ దెమ్ అంటే దాంట్లోనే ఆ మానవుడిలోనే ఎవరున్నారు? ఇద్దరు ఉన్నారు. ఎవరు? మేలు ఉన్నాడు, పురుషుడు ఉన్నారన్నమాట. మేలు పురుషుడు, స్త్రీ పురుషులు వాళ్ళిద్దరు ఎవరిలో ఉన్నారు? ఈ మానవుల్లో ఉన్నారు. యాజ్ ఆత్మగా ఉన్నారు. మనం ఇక్కడ గమనించాలి. ఆత్మ అంటే దేవుడు లేని దాంట్లోంచి దేవుడు ఒక ఆత్మని క్రియేట్ చేశాడు. ఆ ఆత్మకి దేవుడు ఏం పెట్టాడంటే మానవుడు అని పేరు పెట్టాడు. ఆ మానవుల్లో ఉన్న ఇద్దరు ఉన్నారు. ఒకరు పురుషుడు ఉన్నాడు, ఇంకొకరు ఎవరున్నారు? స్త్రీ ఉన్నట్టు గ్రంథం మాకు తెలియజేస్తాను. సో ఈ క్రియేటెడ్ స్టార్టింగ్ దేవుడు క్రియేట్ చేశాడు. అంటే సెకండ్ కిందకి వస్తే దీని ఏమంటారంటే బారా క్రియేషన్స్ అంటారు. బారా అంటే ఏంటంటే గ్రీక్ వర్డ్, అంటే హిబ్రూ వర్డ్. బారా అంటే ఏంటంటే ఏమీ లేని దాంట్లోంచి తయారు చేయడమే, క్రియేట్ చేయడం. ఏమీ లేని దాంట్లోంచి క్రియేట్ చేయడమే దాని బారా అంటారన్నమాట. కింద భాగంలోకి వెళ్ళిపోతే సెకండ్ చాప్టర్ లో మనం చదువుకుంటే 27 వచ్చిన మనం చదువుకుంటే అక్కడ ఏం రాయబడిందమ్మా? చదవమా. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికాంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక దేవుడు ఏం చేశాడంట? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మళ్ళీ ఒకసారి చదవమ్మా. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికాంధ్రములో ఏం చేశాడు? నరుడు నిర్మించాడు. వాట్ ఇస్ ఇట్? ఫార్మ్ అంటే తయారు చేశాడు. అంటే ఫస్ట్ లో మనం ఏం చదువుకుందాం? ఏం చేశాడు? సృజించాడు అన్నాడు. అంటే క్రియేట్ చేశాడు. ఇప్పటికి దేవుడు ఏమంటున్నాడు? నిర్మించాడు. అంటే నిర్మిస్తాం అంటే ఫామ్ చేశాడు మాట. అంటే ఫామ్ చేయడం అంటే ఒక మట్టిని తీసుకున్నాడు. లేదు దీనికి ఈ మానవుడికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే మట్టితో ఏం చేశాడు? నిర్మించాడు. అదే ఆ మానవుడిని నిర్మించాడు మాట. ఆ నరం నిర్మించి ఇప్పుడు ఏం చేశాడు? దాంట్లోకి
ఏం చేశాడు? జీవ వాయువు కాదు, వాయువులు ఊదాడనమాట. సో అంటే ఇక్కడ జీవ వాయువులు ఊదాడంటే ఎన్నో ఆత్మలు దేవుడు ఏం చేశాడు? దాంట్లోకి ఊదాడనమాట. అంటే ఆదాములో అనేక ఆత్మలు ఉన్నాయి. అంటే అర్థమైందా? అన్ని జీవులు ఎవరిలోకి వచ్చేసినాయి? ఇప్పుడు ఎవరిలోకి వచ్చినాయి? ఆదాములోకి వచ్చేసినమాట. అనేక జీవులు వచ్చేసినాయి అన్నమాట. సో మనము ఆదాము సంతానం అంటే ఇప్పుడు ఎవరి నుంచి మనం వచ్చాము? ఆదాములోంచి వచ్చాం. ఆదాములోంచి వచ్చాం. సో ఆదాములో అనేక జీవులు వచ్చేసినాయి అన్నమాట. ఆత్మలు ఆయనలోకి వచ్చినాయి. అనేక ఆత్మలు దేవుడు ఏం చేశాడంటే ఆదాములో పెట్టేశాడు అనమాట. అసలు ఇది మానవుడు 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 ఉన్నప్పుడు ఏమయ్యారు? ఇద్దరు ఉన్నారు మానవుడిలో. ఎవరెవరు? స్త్రీ ఉన్నారు, పురుషుడు ఉన్నారు. అది మానవుడు ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ మానవుడిని ఏం చేశాడు? నిర్మించాడు. ఇప్పుడు నిర్మించాడు అంటే ఏం చేశాడు? దాంట్లో ఒక ఆదామని తీసుకొచ్చాడు, ఒక మనిషిని తయారు చేశాడు అనమాట. సో దానికి ఏం చేశాడు? ఈ ఆత్మని తీసుకెళ్ళి, ఈ మానవుడు ఆ ఆత్మని తీసుకెళ్ళి ఏం చేశాడంటే ఒక మట్టి రూపంలో పెట్టాడు. మట్టిలో పెట్టాడు. సో ఇప్పుడు మట్టిలోకి ఎన్ని వాయువులు వచ్చాయి? చాలా జీవ వాయువులు వచ్చేసినాయి అన్నమాట. సో అందులో స్త్రీలు ఉన్నారు, దాంట్లో పురుషులు ఉన్నారు, చాలా చాలా వచ్చేసి ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఆదాము నెక్స్ట్ దేవుడు ఏం చేశాడు? ఆదాముకి పేరు పెడతాడు. సో ఆదాము రాగానే ఆదాము వస్తాడు. సో ఆదాము నుంచి దేవుడు ఏం చేస్తాడు? అక్కడి నుంచి సంతానం, సో అవ్వని తీసుకొస్తాడు. ఎందుకంటే దాంట్లో పురుషుడు స్త్రీ ఉంది కదా, ఆ స్త్రీని బయటకు తీసుకొస్తాడు అనమాట. లేదా మానవుడు ఇద్దరు ఉన్నారు కదా, అందుకని దాంట్లోంచి స్త్రీని బయటకు తీసుకొస్తాడు. స్త్రీని బయట పెట్టి సో స్త్రీకి అవ్వ అని పేరు పెడతారు. సో అవ్వ అని పేరు పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఇక తన ఏమైంది? ఈ మానవుడి రూపంలో ఈ మానవ జాతికి తను ఏమైంది? స్త్రీ తను ఏమైంది? తల్లి అయినట్టు గ్రంథం మనకు తెలుసు. ఆదాము తండ్రి అవుతే అవ్వ తల్లి అయినట్టు గ్రంథాలు మనకు తెలియజేస్తాయి. సో దిస్ ఇస్ ద ఇంట్రొడక్షన్. ఈ ఇంట్రొడక్షన్ మీకు అందరికీ అర్థమై ఉంటుంది. సో మనము యాక్చువల్గా దేవుని సన్నిధిలో ఉన్నామంటే, బైబిల్ మనం చదువుతున్నామంటే, మనము దేవుని సన్నిధిలో మనం ఏమయ్యే ఉన్నాం? వీఆర్ కాల్డ్ ఎస్ ఆత్మలు. మనందరం ఏంటి? ఆత్మలు. మర్చిపోకూడదు. మనం ఇది ధరించుకున్నామో చూడండి, ఈ శరీరం ధరించుకున్నాం చూడండి. ఈ శరీరం మనం ధరించుకుని ఇదంతా జరగదని మనం అనుకుంటాం. ఎందుకంటే ఇది ఒక తగిలించింది, ఇది తగిలి ఉందా మనకి? ఈ శరీరం మనం ఉండిపోయింది. సో ఈ శరీరాన్ని మనం చూసుకుని ఇదే మన జీవితం అనుకున్నాం. యాక్చువల్గా మనం ఇక్కడ గమనించాలి. నేను ఎందుకంటే ఇంట్రొడక్షన్ తీసుకొచ్చానంటే మీకు ఒకటి తెలియజేయాలనుకుంటాను. ఏంటంటే దాంట్లో నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏంటి? ఆత్మ. మనం ఏమేమున్నాము? ఆత్మలైన దేవుడిని పిల్లలు ఈ రోజు అయ్యే ఉన్నామంటే, దేవుడిని పిల్లలు. మీరందరూ నా పిల్లలు అని అంటున్నారంటే, దేవుడు మీ శరీరం చూసి మీ పిల్లలు అంటున్నది. దేవుడు మీ పిల్లలను మీ శరీరం చూసి, మీ అందమైన రూపం చూసో, లేకపోతే మీరు ఈ రూపాలు చూసి దేవుడు మీరు అందరూ నా పిల్లలని దేవుడు అంటలే. నీ ఆత్మ చూసి, నీ ఆత్మ నువ్వు ఇప్పుడు ఆత్మ సంబంధమే. సో ఆత్మ సంబంధమైనప్పుడు అందుకునే మేము మా స్పిరిచువల్ మదర్ అంటాం, ఆత్మీయ తల్లి అంటాము, ఆత్మీయ తండ్రి అంటాము. ఎందుకంటే వారి దగ్గర మనము ఆత్మీయంగా ఎదుగుతున్నాము కాబట్టి మనం ఏమవుతాం? ఆత్మీయ తండ్రి అవుతాం, ఆత్మీయ అన్న అవుతాం, ఆత్మీయ చెల్లి అక్క అవుతాం. సో ఈ రిలేషన్ ఆత్మీయ ఏంటంటే, ఆత్మీయంగా నేను బలపడ్డాను, నా ఆత్మ నిలబడ్డాను, దేవుడి సన్నిధిలో నిలబడ్డాను, నేను దేవుడి దగ్గర అయ్యాను. సో నా ఇప్పుడు దేవుడు నిన్ను నా బిడ్డ అని అంటే, నీ ఆత్మను చూసి దేవుడు అంటున్నాడు, నువ్వు నా బిడ్డ అంటున్నాడు, నీ శరీరాన్ని చూసి కాదు. సో ఈ రోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని శరీరంలో నువ్వు పిల్లోడవయ్యా, నువ్వు దేవుని బిడ్డవయ్యావంటే నీ ఆత్మ ప్రకారంగా నువ్వు దేవుడికి ఏమయ్యావు? బిడ్డవయ్యావు, కుమార్తెవయ్యావు, లేకపోతే కుమారుడు అయ్యావు. శరీరంతో కాదు. శరీరం అసలు లెక్కేలేదు. ఈ శరీరానికి మరణం ఉంది, కానీ ఆత్మకు మాత్రము అది దేవుడు అంటున్నాడు. ఏదైతే దేవుడు మానవుడిగా తయారు చేశాడు, ఆయన రూపంలో దేవుడు తయారు చేశాడు. సో ఆయన రూపంలో తయారు చేశాడు. కానీ ఏదైతే నిర్మించాడు చూడండి, అది ఒక రూపము. ఇది దేవుడి రూపం కాదు. ఈ శరీరం ఏదైతే అనుకున్నామో అది దేవుడి రూపం కాదు. నీ ఆత్మ ఏదైతే ఉందో అది దేవుడి రూపము. అది దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు ఆత్మీయంగా దేవుడి దగ్గర అవ్వాలి. యు నీడ్ టు గెట్ కనెక్టెడ్ టు హిమ్. అంటే ఆత్మీయంగా దేవుడు ఏ విధంగా అయితే యేసయ్య నడిచాడో, ఏ విధంగా అయితే అపవాదిని దేవుడు ఎదిరించాడో, అలా ఆత్మీయంగా నువ్వు ఎదిరించాలి. కానీ మనకు అంటే ఎవరు వస్తున్నారు? ఇప్పుడు శరీరం. మనకి అడ్డొచ్చింది ఎవరు?
శరీరం, ఈ శరీరమే మనకి శత్రువుగా నిలబడ్డాడు. అందుకునే పౌలు భక్తులు ఏమంటాడంటే ఈ శరీరము ఈ ఆత్మ ఏమవుతారు కొట్టుకున్నారంట. ఇది ఆత్మ అంటే జరుగుతుందంటుంది, కానీ ఆ శరీరం అంటే జరగదు. నీ వల్ల అవ్వదు, నీ వల్ల అవ్వదు, నువ్వు ఈ పని చేయలేవు, నువ్వు నిలబడలేవు, నువ్వు ముందుకు వెళ్ళలేవు అని ఈ శరీరం అంటుంది. కానీ ఆత్మ ఏమంటుంది, లేదు నువ్వు చేయగలవు, నీ వల్ల అవ్వగలదని ఆత్మ లోపల నుంచి గద్దిస్తుంది. సో మనం దేని మాట వింటాం? మనసు దేని మాట వింటది? ఏ మాట వింటది? శరీరం మాట వింటది. అయ్యో నేను వెళ్ళలేను, నేను చేయలేను అని ఆ శరీరము పడిపోతా ఉంటారు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఈ రూపం చూసుకుని దేవుడు అంటే అలా ఉంటాడా, అంటే దేవుని రూపం కాదు ఇది అని వేసుకుంటాం. లేదు, నువ్వు పొరపాటు. నీ మొహం చూసుకుని అదే నా దేవుడు అంటే దేవుని రూపం అంటే నా మొహం దేవుడా ఉన్నా. నీలో ఉన్న ఆత్మ ఎవరి ప్రకారంగా ఉంది? దేవుడిలాగా ఉంది. నీలో ఉన్న ఆత్మ శరీరం చూడండి, అది దేవుని రూపము, అది దేవుని రూపము. ఈ శరీరం అనేది దేవుని రూపము, కానీ ఇది నశించిపోతుంది, ఇది కాలిపోతుంది, లేకపోతే ఇది మట్టిలో కలిసిపోతుంది. దీంతో పని లేదు దేవుడికి, దీంతో పని లేదు. ఈ శరీరంతో దేవుడికి పని లేదు, కానీ ఆత్మతో దేవుడికి కనెక్షన్ ఉంది. దేవుడికి అది కనెక్షన్ ఉందని గ్రంథం మనకు తెలియజేస్తుంది. సో ఇప్పుడు రాసిన పత్రిక 10. ఇప్పుడు ఇంట్రడక్షన్ అర్థమైంది కదా. మనం దేవుడి మనం ఏమేమి ఉన్నాం? ఆత్మలై ఉన్నాం. ఈ ఆత్మలు దేవుడికి కనెక్ట్. సో ఆత్మలై ఉన్నాం కాబట్టి మనము దేవునికి ఏమై ఉన్నాము? పిల్లలు అయి ఉన్నాము. సో ఆయన దగ్గర ఉన్నాం. సో ఈ శరీరము ఈ ఆత్మ ఎప్పుడు పోరాడుతా వచ్చాయని గ్రంథం మనకు తెలియజేస్తుంది. సో ఇప్పుడు ఇప్పుడు రాసిన పత్రిక 10:5 ఇంకా ఇంట్రడక్షన్ లో ఉన్నాను. 10:5 ఒకసారి చదువుకుందాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నేను కోరలేదు గాని నాకు ఒక శరీరమును అర్పించిదివి. చూడండి, ఇక్కడ యేసయ్య ఎంతో చక్కగా తెలియజేస్తారు. చూడండి, యేసయ్య అంట ఇక్కడ ఈ భూలోకంకి రావడానికి ఆయన బలి లేకపోతే ఏదో ఆయన కోరుకోలేదండి. ఆయన ఏం కోరుకోలేదు. సో ఆయన కోసం అంటాడు. ఎవరి కోసము? యేసయ్య కోసము. యేసయ్య కోసము, ఆయన దేవుడి కోసము, ఆయన దేవుడి కిందకి రావడానికి ఏం తయారు చేశాడంట పరిశుద్ధాత్మ దేవుడు? ఒక శరీరాన్ని ఏం చేశాడంట? అమర్చాడంట. అక్కడ తయారు చేశాడు, నిర్ణయించాడు. ఒక శరీరం కావాలి, ఒక శరీరం కావాలి. ఆ శరీరము పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే ఆయన కోసము తయారు చేశాడంటండి. ఎస్, ఒక బాడీ ధరించి. అందుకని యేసయ్య అంటే ఇలా ఉంటాడా, యేసయ్య అంటే అలా ఉంటాడా? సో యేసయ్యకి అసలు మనం చూస్తే యేసయ్య 2000 అంటే 2000 ఇయర్స్ బ్యాక్ యేసయ్య ఉన్నాడేమో, కానీ 2000 ఇయర్స్ బ్యాక్ యేసయ్య రూపం ఎలా ఉంటుందో కూడా జనం తెలియదు. మానవుడిగా ఉన్నాడు, కానీ ఆయన ఎలా ఉంటాడని ఎవరికీ తెలియదు. ఆయన కోసం అంట ఒక పిక్చరైజేషన్ కూడా జనాల్లోకి రాలేదంట. ఇస్రాయల్ ప్రెసిడెంట్ అక్కడ ఉన్నవారంటే ఆ కర్వింగ్స్ రాలేదంట. దే వర్ నాట్ ఏబుల్ టు మేక్ అ పర్ఫెక్ట్ పిక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే ఎందుకు చేయలేకపోయిందంటే అసలు దేవుడే మానవుడు కాదు. హి ఈస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆత్మకి ఆ రూపం ఎలా ఇవ్వగలరు? అందుకని చర్చెస్ లో పెట్టేసుకుంటారు జీసస్ క్రైస్ట్ ఫోటోస్ పెట్టేసుకుంటారు. God doesn't have a picture. He doesn't have an image. ఆ క్రాస్కి వెళ్ళిపోయి దండం పెట్టేసాడు. నో, మీరు విగ్రహారాధన చేస్తున్నారు. మీరు డోంట్ డూ దాట్. ఏ శిలువ దగ్గరికి వెళ్ళి మీరు మొక్కకండి, ఏ శిలువను చూసి ముద్దు పెట్టుకోకండి. డోంట్ డూ దాట్. God doesn't like. అయితే విగ్రహారాధనలోకి వెళ్ళిపోతాయి. డోంట్ ఎవర్ డూ దాట్. దట్స్ అ మిస్టేక్. ఆ విగ్రహాలను వాడలేదు. దేవుడు ఆత్మ మనము ఆరాధించాలి. ఆత్మీగా మనం దేవుడికి కనెక్ట్ అవ్వాలి తప్ప బొమ్మను చూసి దాన్ని మనం మొక్కుకుంటాము, అది చేయకూడదు మనము యాజ్ ఎ క్రిస్టియన్. సో ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? ఆయన కోసం ఒక శరీరాన్ని ఏం చేశాడు? అమర్చాడు. ఒకసారి చదవమ్మా. బలియు అర్పణయు నేను కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నిన్ను గూర్చి గాయపడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంట. ఆయన దేవుని అంటే దేవుడిచ్చిన ఆజ్ఞల్ని ఏం చేస్తానికి వచ్చాడు? నెరవేర్చడానికి దేవుడు వచ్చాడన్నమాట. దేంట్లోకి వచ్చాడు? ఒక శరీరంలోకి వచ్చాడనమాట. శరీరంలోకి వచ్చాడు. ఆత్మ దేంట్లోకి వచ్చింది? ఒక శరీరంలోకి వచ్చిందన్నమాట. శరీరంలోకి వచ్చింది. సో అది 10:25 చదవమ్మా. 10:25 యేసయ్య కోసం నేను ఇంట్రడక్షన్ ఇస్తాను. 10:25
కొందరు ఆ. మనకు అనుకొనుచున్నట్లుగా ఆ. సమాజముగా కూడుట మానక ఆ. ఒకడినొకడు హెచ్చించుచు ఉమ్. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఆ. మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ఆ. ప్రేమ చూపుటకును ఆ. సత్కార్యమును చేయుటకును ఆ. ఒకరిని ఒకడు ఆ. పూరుగొల్పి వలెను ఆ. ఆలోచించుతుంది. 10:20 రామా, ఎబ్రిల్ రాసిన పత్రిక 10:20 మరొకసారి చదువు. ఆ దినం 10:25 వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై ఆ. మనం ఒప్పుకొలది నిశ్చలముగా పట్టుకొందుము. కొందరు మనకొనుచుండగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పూరుగొల్పే వలెనని ఆలోచింతుము. మనము సత్యముల గురించి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసి ఒకసారి 19 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము కలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదై. మళ్ళీ చదవాలి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము కలదియు ఆయన శరీరము అను తెర ద్వారా. ఆయన శరీరము ఏమైంది? తెర. ఏమైంది? ఒక తెర ద్వారా ఏర్పరచబడినదై. అదేం చేసిందంట? సెపరేట్ చేసింది. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన శరీరం ఏదైతే ఉందో అదొక తెర లాంటిది. తెర, ఒక తెర. అంటే ఇక్కడ ఆలయం, సొలొమోను ఆలయం ఉంది. ఆలయంలో ఏమున్నాడు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. అతి పరిశుద్ధ స్థలము బయట ఏముంది? ఒక తెర ఉంది. ఒక తెర ఉంది. ఒక తెర ఉంది. ఇప్పుడు యేసయ్య శరీరం ఏమై ఉందంటాడు ఇక్కడ? ఒక తెర లాంటిది. ఒక తెర లాంటిది. ఇప్పుడు యేసయ్య శరీరం ఏం చేసిందంట? ఈ తెరను ఏం చేసిందంట? That's what happened. అందుకని మనం ఏమయ్యాం? ఇప్పుడు దేవుడికి దగ్గర అయిపోయింది. దేవుడికి దగ్గర అయిపోయింది. ఎప్పుడైతే ఈ తెర చిరిగిపోయిందో, ఆయన శరీరం ఎప్పుడైతే నలగొట్టబడిందో శరీరంలో, ఈ తెర అనేది చిరిగిపోయింది. ఎప్పుడైతే ఈ తెర చిరిగిపోయిందో మనము దేవుని అతి పరిశుద్ధ స్థలంలోకి మనము వెళ్ళిపోయాం. లేదా ఆ కాలంలో ఎలా ఉండేదంటే యాజకులు లోపలికి వెళ్ళారు. ఎలా వెళ్ళేవారు తెలుసా? తాడు కట్టేసేవారంటే వెనక్కి. ఒక తాడు కట్టి యాజకులు లోపలికి పంపించేవారంట. అంటే వాడు మంచోడైతే వాడు బయటకు వస్తాడు, మంచోడు కాకపోతే ఏం చేయాలి? వాడు లాగాలంటే డెడ్ బాడీకి లాగాలి. ఎందుకంటే వీళ్ళైతే విడిచిపోతారు. అతి పరిశుద్ధ స్థలం అది. అతి పరిశుద్ధ స్థలంలో చిన్న మచ్చ కూడా ఉండకూడదు. ఒక చిన్న మచ్చ కూడా అందులో అర్థం చేసుకోండి. నేను బాగా చేద్దాం దేవుడు చూసుకుంటా. అలా కాదు. నీలో చిన్న పాపమున్న అతి పరిశుద్ధ స్థలంలో నువ్వు చచ్చిపోవాల్సిందే. ఇక నీ ప్రాణాలు ఉండవు. అందుకునే యాజకుడికి ఒక పెద్ద తాడు కట్టేవారంట. నడుముకి తాడు కట్టి వాడిని పంపించేవారంట అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో వాడు పరిశుద్ధంగా ఉంటే, ఆయనలో ఏ పాపం లేకుండా ఉంటే ఆయన బ్రతికి బయటికి వచ్చేవాడు. లేదా అక్కడే ఇక్కడ బయట ఉండేవారు ఏం చేసేవారు? తాడు పెట్టి బయటికి లాగేవారు అన్నమాట. సో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఈ పరిశుద్ధ గ్రంథం మాకు ఏం తెలియజేస్తే, ఆయన శరీరం, ఎవరి శరీరము అంట? యేసయ్య శరీరము. ఎవరు 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 ఏర్పరిచారు? ఎవరు తయారు చేశారు శరీరం? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ శరీరము తయారు చేయబడిన ఆ శరీరంలోకి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు. ఆ శరీరం ఏమై ఉందంట? ఒక తెర అయి ఉంది. ఆ తెర ఇప్పుడు ఏమైంది? లేదు ఆ తెర. సో ఆ తెర ఎప్పుడైతే చినిగిపోయిందో యేసయ్య ద్వారా నువ్వు ఎక్కడికి ఎంట్రీ చేసావు? ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేస్తాం. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం అంటే దేవుని దగ్గరికి నువ్వు వచ్చేస్తావు. ఇప్పుడు దేవుని దగ్గర నువ్వు ఎవరి ద్వారా వచ్చావు? యేసయ్య ద్వారా. యేసయ్య ఆత్మీయంగా యేసయ్య ద్వారా నువ్వు ఎక్కడ చేరిపోయావు? దేవుని దగ్గరికి నువ్వు వచ్చేసావు. ఇప్పుడు చదువు 2 కొరింథీయులు 5:21 తరచదు. 2 కొరింథీయులు 5:21. 2 కొరింథీయులు 5:21 చదువుకుంటే 2 కొరింథీయులు 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మన కోసము ఆయన ఏమయ్యారంట?
పాపంగా మారిపోయింది. అంటే బాడీ ఏదైతే శరీరం ఉంది చూడు, ఆ శరీరం ఏమైపోయిందంట? యేసయ్య కాదు అవడం. శరీరము ఏదైతే తెర ఉందో ఆ తెర అంతా ఏమైపోయింది? ఇప్పుడు పాపంగా మారిపోయింది. మొత్తం పాపం అంతా యేసయ్య ఆ శరీరం మీద తీసేసుకున్నాడు అనమాట. మొత్తం పాపం అంతా తీసేసుకున్నాడు. సో ఆదాము లైన్ ఏదైతే లైన్ ఉందో, ఆ మెగా సీడ్ ఏదైతే ఉందో ఆదాం నుంచి ఆ సీడ్ అంతా ఏమయ్యారంటే ఇప్పుడు ఆ పాపాలు చేసిన ప్రతి పాపము ఎవరి మీద తీసేసుకున్నప్పుడు? యేసయ్య మీదకి, ఆయన మీదకి, ఆ శరీరం మీద తీసేసుకున్నావు. సో నువ్వు ఈరోజు అబద్ధం ఆడుతున్నావా? అబద్ధం అనేది యేసయ్య మీదకి వెళ్ళిపోయింది. ఈ రోజు నువ్వు ఏమైనా అంతం చేసావా, మర్డర్ చేసావా, ఆ పాపం అనేది ఎవరి మీదకి వెళ్ళిపోయింది? యేసయ్య మీదకి. ఈ రోజు నువ్వు దొంగతనం చేసావా, ఆ దొంగతనం అంతా ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ఈ రోజు నువ్వు బూతులాడావా, అవన్నీ ఎవరి మీదకి వెళ్ళిపోయింది? యేసయ్య శరీరం మీదకి వెళ్ళి. నువ్వు వెళ్ళిన అడ్డ దారిలో ఏదైతే వెళ్ళావో, లంచాలు తీసుకున్నావు, ఏం చేసుకున్నావు, వాట్ ఎవర్ థింగ్స్ యూ have done in your life, all things went on to Jesus. Yes, taken everything. నీలో ఉన్న పాపము, నీలో ఉన్న కీడు అంతా ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ఎవరి శరీరం మీదకి వెళ్ళిపోయింది? యేసయ్య శరీరం మీదకి వెళ్ళిపోయింది. ఈ ఒక తెర మీదకి వచ్చేసి ఆయన మీదకి వచ్చేసింది. ఆయన ప్రేమయ్యాడంట. బైబిల్ ప్రకారం మనం చదువుకోండి, ఆయన పాపిగా మారిపోయాడు. అంటే తెల్లగా ఉన్న శరీరము ఇప్పుడు ఏమైపోయిందంట? నల్లగా అయిపోయింది. ఎందుకంటే మనం చేసిన పాపం అంతా ఆయన మీదకి వచ్చేసింది. కంప్లీట్ గా లోకంలో జరిగిపోయిన పాపము, జరగబోయే పాపము కూడా ఆయన మీదకి తీసేసుకున్నాడు. ఆయన మీద తీసుకుని మొత్తం A-Z ఈ భూమి మీద ఉన్న పాపం అంతా ఆయన మీదకి తీసేసుకున్నాడంట. ఆయన తీసుకున్నాడు. సో ఆయన ఇప్పుడు పాపిగా మారిపోయాడు. నువ్వు ఆయన పాపిగా మారిపోయి నిన్నేం చేశాడు? శుద్ధిగా చేశాడు. That's what Bible says. That's what the Bible says. అదే ఇది బైబిల్ మనకు తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6:8 మనం చదువుకుంటే, 6:8 చదువుకుంటే అక్కడ పౌలు భక్తుడు ఏమంటాడు ఒకసారి చదువుకుందామా? చనిపోయిన వాడు పాపము నిమిత్తము తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచి క్రీస్తు ఇక చనిపోయిన, అంటే మనము క్రీస్తుతో కూడా ఏమయ్యాం? చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడని, మరణమునకు ఇంకా ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఆయనతో కూడా మనం ఏం చేస్తున్నామంట? జీవిస్తున్నాం. ఆయనతో మనం ఏమయ్యాము? మరణించాము. ఎప్పుడు మరణించాము? 2000 years బ్యాక్ మనం మరణించేసాం. 2000 బ్యాక్ ఈ శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరము ఎప్పుడు మరణించింది? 2000 years బ్యాక్ యేసయ్య ఎప్పుడైతే సిలువ మీదకి వెళ్ళాడో, ఎప్పుడైతే సిలువలో ఆయన వేలాడాడో, ఆయన ఎప్పుడైతే రక్తం కాచాడో, ఆయన ఎప్పుడైతే ప్రాణాలు విడిచిపెట్టాడో, ఆ రోజునే మన ప్రాణాలు కూడా ఎక్కడ పోయినాయి? యేసయ్య సిలువలో పోయింది. మళ్ళీ ఆయనతో కూడా మనం ఏమయ్యాం? ప్రాణాలు అనేది మరి వచ్చాయి. ఆయనతో పాటు మనం ఈ రోజు ఏం చేస్తున్నామంట? జీవిస్తున్నాం. దట్స్ వాట్ వి హావ్ టు డు. ఇది ఎప్పుడు జరిగింది? 2000 years బ్యాక్ జరిగిపోయింది. నీ కోసం, ఇంకా రాబోయే నీ పిల్లల కోసం కూడా, వాళ్ళ పిల్లల కోసం కూడా ఎవరు మరణించారు? యేసయ్య 2000 years బ్యాక్ మరణించేశాడు. 2000 బ్యాక్ నువ్వు ఆయనతో పాటు నీ పిల్లలు, రాబోయే పిల్లలు కూడా వారు ఆల్రెడీ ఎప్పుడు 2000 years బ్యాక్ మరణించేశారు. ఆయనతో పాటు వారు తిరిగి లేచారు. అంటే ఈరోజు ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. ఈస్టర్ ఎవరి కోసం తీసుకున్నాం? అంటే యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు. అంటే యేసయ్య చనిపోయి తిరిగి లేచాడంటే నువ్వు కూడా తిరిగి లేచావు. అంటే ఈస్టర్ ఎవరికి? అందరు. యేసయ్య ఒక్కడే తిరిగి లేచారు. అందరము ఆ రోజుని తిరిగి. That's what the Bible says. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తుతో కూడా మనం ఏమయ్యామంట? జీవిస్తున్నాం. ఆయనతో మరణించాము. ఆయనతో మనం ఇప్పుడు ప్రాణాలతో మనము జీవిస్తున్నాం. ఎస్. అయినను దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా ఈ కూడా అనేది మీరు నోట్ చేసుకోండి. కూడా ఫస్ట్ కూడా ఏంటి? ప్రాణం, జీవిస్తున్నాం. ఫస్ట్ కూడాతో ఏం చేస్తున్నాం?
జీవిస్తున్నాం. ఈ రెండో కూడా ఏం చేస్తున్నాం మనం? చదవమ్మా. బ్రతికించాడంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని బ్రతికించాడు. మరి చదవమ్మా. మహాప్రేమ చేత మనను క్రీస్తు కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగమును కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపాడంట. ఆయనతో కూడా ఏం చేశాడు? లేపాడు మనల్ని. అంటే ఫస్ట్ మనం ఏం చేశాడు? ప్రాణం ఇచ్చాడు. నెక్స్ట్ ఏం చేశాడు? ఆయనతో పాటు మనల్ని బ్రతికించాడు. మూడోది ఏం చేస్తాడు? ఆయనతో కూడా లేపాడండి. చనిపోయిన వాళ్ళు మనల్ని ఏం చేశాడు? లేపాడు. మూడోది. నాలుగోది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏం చేస్తాడు చూడండి. నాలుగోది, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. పరలోకంలో ఏం చేశాడంటే? మనల్ని కూర్చోబెట్టాడంట. మనల్ని కూడా ఏం చేశాడు? కూర్చోబెట్టాడు. సరే, ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ ఏం చేశాడు? మనల్ని 2000 years బ్యాక్ ఏం చేశాడు? మనల్ని ఏం చేశాడు? ఆయనతో మనం ఏమయ్యాం? చచ్చిపోయాం. ఆయనతో చచ్చిపోయాం. ఆయనతో కూడా మనం ఏమయ్యాము? జీవం పొందుకున్నాం. ఓకేనా? దేవుడు ఏం చేశాడు? మళ్ళీ నెక్స్ట్ ఆయనతో పాటు మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. దేంట్లో? ఆత్మలో మనము బ్రతికిపోయాం. నెక్స్ట్ ఏం చేశాడు? లేపాడు. దాంట్లో వచ్చి మనం రిజరెక్షన్ మనకి ఇచ్చేసాడు. యేసయ్య ఒక్కడే రిజరెక్షన్ కాదు, కానీ మనకు కూడా దేవుడు ఏమి ఇచ్చాడు? ఆ రిజరెక్షన్ ఇచ్చాడు. మనం కూడా ఏమేమి ఇప్పుడు తిరిగి లేచాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లాస్ట్ ఏం చేస్తున్నాడు? మనల్ని ఏం చేస్తున్నాడు? యేసుతో కూడా తీసుకెళ్ళిపోయాడంటే. తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెట్టుకున్నాడంట? పరలోకములో ఉన్న సింహాసనం మీద ఆయనతో మనం ఏమవుతున్నాం? ఇప్పుడు కూర్చున్నాం. అంటే మీ ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు పరలోకంలో ఉన్నాయి. మీ రాబోయే పిల్లలు ఎక్కడున్నారు? ఇప్పుడు పరలోకంలో ఎక్కడున్నాయి? కూర్చుని ఉన్నాయి. ఎవరితో? యేసయ్యతో మన ఆత్మలన్నీ ఎక్కడున్నాయి? కూర్చుని ఉన్నాయి. ఇది అర్థమైంది కదా? ఇది ఆల్రెడీ ఎప్పుడు జరిగింది? ఇది పాస్ట్ లో జరిగిపోయింది. ఎప్పుడు 2000 years లో బ్యాక్ లో జరిగిపోయింది. మీరు ఎక్కడో లేరు. ఇక్కడ కొత్తగా ఏమీ లేదు. యేసయ్య ఆయనతో ఆత్మీయంగా మనం ఏమైపోయాము? బ్రతికించబడ్డాము. ఆయనతో మనము ఆత్మీయంగా మనం ఏమయ్యామంట? లేపబడ్డాం. ఆయనతో మనం ఏమయ్యాంటాం? ఆ సింహాసనం మీద మనము కూర్చుని ఉన్నామని గ్రంథము తెలియజేస్తున్నమాట. లార్డ్, yes, that's what the Bible says. సో ఈ ఫ్లాష్ బ్యాక్, మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ లో కదా దేవుడు ఎవరు? ఇప్పుడు ఒక పాయింట్ అర్థమైంది. నేను అంత ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను మీకు. ఫస్ట్ మనకి ఏమర్థమైంది? మనం ఏంటి? ఆత్మలను తెలుసుకున్నాము. ఆత్మల సంబంధం ఎవరికి? దేవుడికే. ఎందుకు? దేవుడు ఆత్మ కాబట్టి మనం కూడా దేవుడికి కనెక్ట్ అయి ఉన్నాం. శరీరం ఎప్పుడు దేవుడితో కనెక్ట్ అవ్వదు, అది ఎప్పుడు అడ్డుగానే ఉంటుంది. సో దేవుడు ఏం చేశాడు? యేసయ్య ఏం చేశాడు? ఆయన ఈ బాడీని ఒక తెరగా తీసుకొచ్చి ఈ తెరని ఏం చేశాడు? చీల్చేశాడు. ఎప్పుడైతే ఈ తెర చీల్చేశాడో మనం ఏమయ్యాం? దేవుడికి దగ్గర అయిపోయి, తండ్రికి దగ్గర అయిపోయి. దాట్స్ ఓకే. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయనతో కూడా, ఆయన మరణించాడు కాబట్టి ఆయనతో కూడా మనం బ్రతికించబడ్డాము. ఆయనతో పాటు మనం దేవుడు మనల్ని లేపాడు. ఆయనతో పాటు మనం తీసుకెళ్లి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు మన ఆత్మలన్నీ ఎక్కడ ఉన్నాయి? యేసయ్య దగ్గర ఉన్నాయి. ఆయనతో మనము సింహాసనం మీద కూర్చున్నాం. ఓకే, ఆయనతో పాటు మనం సింహాసనం కూర్చున్నాం. ఇప్పుడు ఇక్కడ దాకా అర్థమైంది అందరికి. ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం. సెకండ్ ఫ్లాష్ బ్యాక్ ఒకటి వెళ్దాం. అదేంటంటే దేవుడు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా. ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని ఆరాధించేవారు? యేసయ్య, యెహోవా అని ఆయన వారు ఆరాధించేవారు. యెహోవా. అబ్బో, ఐగుప్తులు కూడా భయపడ్డారు. అక్కడ ఉన్న శత్రువులు అందరూ భయపడ్డారు. ఫిలిష్తీయులు భయపడ్డారు. అయ్యో, ఆ దేవునితో పెట్టుకుంటే మా వల్ల కాదు, మేము వెళ్ళలేమో అని చెప్పి ఒక భయంకరమైన స్థితిలోకి శత్రువుని తీసుకొచ్చేసాడు దేవుడు. అంటే వారు గుణపాఠం నేర్చుకున్నారు. వారు ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, కానీ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడితో మాత్రం మనము పెట్టుకోకూడదు అని వారు ఒక నిర్ణయానికి వచ్చేసారు. వారే సాక్ష్యంగా మనకి బైబిల్ గ్రంథంలో మనకు కనపడతాయి. సో ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాని ఎలా చూసేవారు? ఎలా చూసేవారు? ఆయన దేవుడే, కానీ ఆయన క్వాలిటీస్ ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు యెహోవాని చూడగా భయం. దేవుడా, అబ్బో, మందిరానికి వెళ్ళాలంటే భయం. చంపేస్తాడు దేవుడు మనల్ని విడిచిపెట్టి. మనలో ఉన్న పాపం దేవుడు చూస్తే అవుట్, మనలో గర్వం చూస్తే అవుట్.
లూసిఫర్ కూడా అది జరిగింది కదా, గర్వించాడు. ఇంకా చూసుకొని ఇంకా దేవుడి కోపం వచ్చింది, ఇంకా దేవుడికి పగులు వచ్చింది. లేదు నువ్వు లూసిఫర్, దేవుడు ఏం చేశాడు, అక్కడి నుంచి పంపించేశాడు. గర్వము, అప్పు దేవుడు అసలు ఇష్టపడు. చిన్న గర్వం ఉన్నా, చిన్న కోపం ఉన్నా దేవుడు అసలు ఇష్టపడు. నీలో ఉన్న అన్ని దేవుడు చూస్తాడు, గుణగణాలన్నీ దేవుడు చూస్తాడు, అస్సలు దేవుడు. సో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అంటే ఏంటి? భయం, భయం, టెర్రర్. దేవుడు అంటే టెర్రర్. అయ్యో, ఒక డేంజరస్, ఒక హారర్ టైప్ ఉంటుంది అన్నమాట. హారర్ టైప్. అయ్యో దేవుడు అంటే దేవుడితో మనం పెట్టుకోకూడదు, ఎవరితో పెట్టుకోవచ్చు కానీ దేవుడితో కాదు, దేవుడితో కాదు, దేవుడితో కాదు అని వారు చాలా వారు ఒక అభిప్రాయం వచ్చేసింది. దేవుడితో మనం పెట్టుకోకూడదు, దేవుడు మనల్ని నాశనం చేసేస్తాడు, దేవుడితో పెట్టుకుంటే మనకి ఆయన కోపము ఆగదు, మనల్ని దేవుడు చంపేస్తాడు, లేదా దేవుడు మనల్ని ఇబ్బంది పెడతాడు, దేవుడు మనకి తెగులు తీసుకొస్తాడు. ఇలాంటివన్నీ వారు చూసి దేవుడికి భయపడిపోయారు. ఇలా దేవుడు కోపిస్తాను అనుకున్నారు, దేవుడు కోపిస్తాను అనుకున్నారు. దేవుడు ఇంకా ఆయనతో మనం పెట్టుకోకూడదని వారు ఇంకా ఒక అభిప్రాయానికి వచ్చేసారు, భయంతో. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఒకటి తెలుసుకోవాల్సిందే, జనాలు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మనం చూస్తే ఎంత భయపడ్డారంటే దేవుడు చూసి. అందుకనే భయంతో వారు ముందుకు వెళ్ళారు, ప్రతి స్టెప్ లో వారు భయంతో. అందుకనే దేవుడు ప్రవక్తలు తీసుకొచ్చి, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడించి, అందుకనే ఆ దావీదు కూడా అయ్యో దేవుడు అని ఏం చేసేస్తాడని చెప్పి, ఆయన చేసిన తప్పు వల్ల ఇంకా దేవుడు నాకు దూరం అయిపోతాడేమో అని చెప్పేసి వెళ్ళిపోయి, భయంతో వెళ్ళిపోయి, ఎక్కడ దేవుడు నాకు దూరం అయిపోతాడని మందిరంలో అక్కడ ఆ స్టెప్స్ మీద పడిపోయి ఇంకా ప్రార్థన చేస్తాం మొదలు పెట్టాడు, పెట్టడం మొదలు పెట్టాడు. ఆయన బాడీని ఇంకా నేలకేసి కొట్టుకుంటాం మొదలు పెట్టాడు, ఇంకా నేల మీద దొల్లాడు, ఇంకా బట్టలు చింపుకున్నాడు. ఇంకా ఆయన లేకపోయి ఏం చేశాడు, నీకు భయం భయం భయం, యెహోవా అంటే అంత భయం, ఇంకా నేను నిలబడలేనేమో అని. సో ఆ టెర్రర్ అనేది అక్కడ క్రియేట్ అయిపోయింది, ఇశ్రాయేలు ప్రజల్లో టెర్రర్ క్రియేట్ అయిపోయింది. కానీ కొత్త నిబంధన రాగానే యేసయ్య అంటున్నాడు, నా తండ్రి అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, నా తండ్రి అంటున్నాడు. మొత్తం సినారీ అంతా మారిపోయింది, మొత్తం సినారీ మారిపోయింది. ఇక్కడ మనం చూస్తే ఆదికాండం నుంచి మలాకి గ్రంథం చూస్తే దేవుడు భయం 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 అని అంటే, మత్తయి సువార్త నుంచి స్టార్ట్ అవుతుంది, నా దేవుడు తండ్రి అని తీసుకొచ్చారన్నమాట. అంటే మీరు చూస్తుంది ఒక వైపు చూస్తున్నారు, మీరు భయం చూస్తున్నారేమో. లేదు లేదు లేదు, ఆయనలో చాలా భయం ఉంది. ఎందుకంటే నేనే ఈ భాగం కూడా మీరు చూడాలి, ఈ భాగం కూడా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్పి దేవుడు ఏమంటాడంటే తండ్రి అంటాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు నచ్చలే. నువ్వు తండ్రి, దేవుడి తండ్రి అంటున్నావేంటి? మేము అనగలమా దేవుడి తండ్రి? మేము అనడం, ఆయన మనకు తండ్రి అంటోడే, కానీ మా పెదాలు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో ఆయన తండ్రి అని పిలవు. అది కూడా వేసాడు. ఏమని ప్రార్థన నేర్పించాడు, పరలోకంలో ఉన్న మా తండ్రి అని అక్కడ దేవుడు స్టార్ట్ చేసి తండ్రి అని ఇంట్రడక్షన్. ఇశ్రాయేలు హౌ కెన్ యూ కాల్ హిమ్ యాజ్ అ ఫాదర్? మీరు ఎలా పిలవగలరు? ఆ నోటితో ఎలా పిలవగలం? మా తండ్రినే పిలవగలం, కానీ దేవుడిని ఎట్టి పరిస్థితుల్లో ఆ పేరు పెట్టలేము, తండ్రి అని మనం పిలవలేము. తెలిస్తే దేవుడు చంపేస్తాడు మనల్ని, దేవుడు మనల్ని కొట్టేస్తాడు, దేవుడు మనల్ని హింసించేస్తాడు అని వాళ్ళకు భయము, వాళ్ళ భయం. అందుకని యాజకులు అందరూ అందరూ వచ్చేసి, నువ్వు ఎలా తండ్రి అంటావు, నువ్వు ఎలా కుమారుడు అయిపోయావు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, నువ్వు ఎలా కుమారుడు కావగలవు అని వారు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అన్ని చేసి, ఇంకా ఇశ్రాయేల్ అందరూ రాళ్ళు తీసుకున్నారు, ఏసైని కొడే చంపేద్దామని రాళ్ళు చేతిలో పట్టుకున్నారు. నువ్వు ఎలా తండ్రి అంటావు అని చెప్పి ముందు రగ్గులపై వారు ముందుకు వచ్చారు. కానీ ఆయన తండ్రి అనే ట్యాగ్ లైన్ ఏసై తీసుకొచ్చారు అనమాట. ఏసై ఇంట్రడక్షన్ ఇస్తాడు, ఆయన మనకు తండ్రి, ఈస్ ఫాదర్ అని అక్కడ దేవుడు మనకి ఇంట్రెస్ట్ అని. వారికి ఏంటంటే దేవుని మహిమ రూపము వారికి అగ్నిలా కనిపించింది. అందుకనే మోషే అగ్ని చూశాడు, అగ్ని మండుతున్న అగ్ని. అందుకని దేవుడు అంటే తండ్రి అంటే ఏంటి, ఒక అగ్ని అంటే వాడు అంటే దాని దగ్గరికి వెళ్తే మనం బొగ్గమని నాశనం అయిపోతాం. అగ్ని, ఆయన మహిమ రూపు అగ్నిలా చూస్తారంటే ఇశ్రాయేలు ప్రజలు. ఆయన పాదాలంట చాలా పెద్దగా చూస్తారంట. దేవుని పాదాలంట ఈ భూమి పట్టదు, దేవుని పాదాలు ఈ భూమి పట్టదు. అందుకనే నిర్గమకాండంలో ఏం తెలియజేస్తారు చూడండి ఒకసారి మనం చదువుకుంటే. పాదాలు అంటే చాలా పెద్దది, ఆయన గొంతు కంటే ఎలా ఉంది ఆయన స్వరము. నిర్గమకాండము 19:16 చదువమా, త్వరగా చదవాలి. నిర్గమకాండము 19:16.
మూడవ నాడు ఉదయం అయినప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సంద్ర మేఘములు బూర యొక్క మహాధ్వనియు కలుగక పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవుణ్ణి ఎదుర్కొనుట మోషే పాలెములో నుండి ప్రజలను అంటే ఉరుములు వచ్చినాయంట. ఆ ఉరుములు ఏంటి? దేవుని స్వరము. ఎలా వచ్చిందంట? ఒక బోరలా వచ్చిందంట. అంటే ఈ రోజు దేవుని స్వరం ఎలా ఉందంట? ఒక బోర. ఒక బోర అంటే ఇశ్రాయేల్ ప్రజలు భయపడిపోయారంట దేవుడు మాట్లాడుతుంటే. అంటే దేవుడు వస్తే వచ్చాడు కానీ అదేదో నువ్వే మాట్లాడుకో మోషే, నువ్వే మాట్లాడుకో, ఎక్కడ దూరంగా వెళ్ళిపోయి మాట్లాడుకో. ఈ రూములు చూసి ఈ శబ్దాలు చూసి మేము ఉండలేము. నేను భయపడ్డాను. ఒక రోజు హైదరాబాద్లో నైట్ టైం పెద్ద ఊరుములు వచ్చేసి అందరూ భయపడిపోయారు. ఉరుములకి హైట్ రోడ్లు అందరూ భయపడిపోయారు. ఉరుములు ఎక్కడొచ్చి మనం భయపడిపోతాయని. ఉరుములు సౌండ్ వస్తే మామూలు పడ్డారు. అది యేసయ్య మాట్లాడితే ఎలా వచ్చిందంట? దేవుడు మాట్లాడితే ఎలా వచ్చిందో ఉరుములు. అది ఒక బోర, పెద్ద శబ్దం అంట, పెద్ద శబ్దం, ఒక బోరలాగా వచ్చింది అది సౌండ్. అది ఇశ్రాయేల్ ప్రజలు తట్టుకోలేకపోయారు. ఆయన మాట్లాడితే ఇశ్రాయేల్ ప్రజలు అసలు తట్టుకోలేకపోయారు. అందుకు మోషే అంటారు, వద్దు మీరు మాట్లాడకూడదు, సీక్రెట్గా ఎక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి, మా మధ్యలో వద్దు, ఆయన మా మధ్య తీసుకురాకుండా భయపడిపోయారంట. నువ్వు మాట్లాడుకో, మా ముందు మాట్లాడొద్దని వారు భయపడిపోయారు. అంటే అంత పూరగా వారికి దేవుని స్వరం. అంటే చూడండి, ఆయన ఎలా కనపడుతున్నాడు ఇశ్రాయేల్ ప్రజలు? తండ్రి కోసం చెప్తాను. ఏసై ఏమి ఉన్నాడు? ఏసై కోసం ఇంట్రడక్షన్ ఇచ్చారు. మనకి ఏంటో మనకి ఇంట్రడక్షన్ ఇచ్చా. ఇప్పుడు నేను ఎవరి కోసం ఇంట్రడక్షన్ ఇస్తాను? తండ్రి కోసం ఇంట్రడక్షన్ ఇస్తాను. తండ్రి ఎలా ఉన్నాడంట? అగ్ని, మహిమ అగ్నిలాగా ఉన్నాడంట. వారికి అదే పాదాలు ఎలా ఉన్నాయంట? పాదాలు ఈ భూమి పట్టజారుదన్నమాట అంతలో. ఆయన స్వరం ఎలా ఉందంట? బోరలా ఉందా, ఉరుములా ఉందంట, అంత శబ్దంగా ఉన్నట్టని గ్రంథం అనేది. ఆయన ముక్కు ఎలా ఉందంట? ముక్కు రంధ్రాలు, నోస్ట్రిల్స్ ఎలా ఉన్నదో ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 15:8 ఒకసారి చూద్దాం. 15. అంటే ఇశ్రాయేల్ ప్రజలు యెహోవాని ఈ విధంగా చూస్తున్నారు. అది మనం మీకు చెప్తున్నాను. ఈ విధంగా చూశారు. ఏ విధంగా చూశారు? అగ్ని రానున్నాడు. అప్పుడు దేవుడు అంటే ఆ పెద్ద అగ్ని మోషే చూశాడు. అగ్ని, ఆయన రూపమే అగ్ని. ఆయన మాట్లాడితే పెద్ద బూర. ఆయన పాదాలు కింద భూమి మీద పడితే ఇంక భూమి అవుట్. ఆయన ముక్కు కోసం ఏమని చూడండి, ఆ 15 నిర్గమకాండం 15:8 తొందరగా. నీ నాసికాంధ్రములు ఊపిరి వలన నీళ్లు రాశిగా కూడబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచి. అంటే ఎలాగంట? ఆయన ద్వారా, నోస్ ద్వారాగానంట, రంధ్రాల ద్వారాగంట ఏమవుతుందంట? ఒక వాటర్ లైన్ అలాగ వచ్చేసంట ఒక గోడలా నిలబడిపోతాయంటే, గోడలా నిలబడిపోతాయంటండి. ఆయనలోంచి వచ్చిన వాటర్, ఆ నోస్ట్రిల్ నుంచి వచ్చిన వాటర్ అంట, దేవుడి నుంచి నోస్ట్రిల్ నుంచి వాటరు ఎలా అంటే భూమి మీద ఎలా నిలబడిపోతాయంట? ఒక పునాది, ఒక వాల్స్ అలా నిలబడిపోతాయంట. 2 వాల్స్ అలా నిలబడిపోయింది అంట, ఎత్తైనా సరే. అంటే ఆయన నుంచి వచ్చిన వాటరు, ముక్కు నుంచి వచ్చిన వాటరు అలాగా ఒక ప్రకారంగా నిలబడిపోయింది అంట. అది చూసి ఇశ్రాయేల్ ప్రజలు, ఓ మై గాడ్, నో ఛాన్స్, వి కాంట్ కీప్ ఇట్ హిమ్. ఎస్, అది వాల్స్ గా నిలబడిపోయింది అంట. మరి చూడండి, ఆయన చెయ్యి ఎలా ఉందో చూద్దాం. డిట్రానమీ చదువుకుంటే 26:8 చదువు. 26:8 చదువు త్వరగా. 26:8. అప్పుడు యెహోవా బాహుబలము వలన, చాపిన చేతి వలన, మహాభయము వలనను, సూచన క్రియల వలన, మహత్కార్యముల వలన ఐగుప్తులో నుండి మనం రప్పించి. ఆయన చెయ్యి ఏం చేసిందంట? బహుబలం అంటంట చెయ్య. ఆ చెయ్యి చూసి వారు భయపడిపోయారంటండి. ఆ చెయ్యి, ఆయన ఆ చెయ్యి అలా స్ట్రెచ్ చేస్తే చాలు, అలా చాపితే చాలు. ఓ మై గాడ్, మనం ఆ టైంలో మనం లేం, కానీ ఆ కాలంలో మనం ఉండుంటే నా సూపర్. అందరూ చూసారంటే దేవుని హస్తం అంటే అలా చాపాడంట, అలా చక్కని చెయ్యి నాకు చూసాక వాళ్ళు భయపడిపోయినా వద్దు, ఈ దేవుడు ఏమైనా చెయ్యి మాత్రం చాపోతాడండి. ముక్కు చూసినా భయమే, ఆయన చూసినా భయమే, ఆయన కాలు చూసినా భయమే, ఆయన చెయ్యి చూసినా భయమే. తండ్రి ఎలాగని చూసారు చూడండి. అంటే ఆయన ఎలా ఉన్నాడో ఒకసారి గమనించండి. ఎలా ఉన్నాడు ఆయన చెయ్యి అంటే చాపిదే చూడండి, శక్తి అంట చెయ్యి అలా చాపి శక్తి అలాగా కూడా చేసిందంటే అంత శక్తిమంతుడు మన దేవుడు. ఎస్, లైక్ దిస్ గాడ్.
ఈరోజు ఇలాంటి దేవుడిని అగ్ని లాంటి మహిమ రూపం పొందుకున్న ఆయన్ని, ఆయన స్వరం ఉంటే ఉరుములు ఆ బోరలాగంటి లాంటి సౌండ్, ఆయన నోస్ట్రిల్ నుంచి వచ్చిన ఆ వాటర్ ఏదైతే ఉందో అది వాల్స్ లాగా నిలబడిపోవటము, అదేవిధంగా ఆయన చెయ్యి చాపితే చాలు ఇంకా శక్తి కుమరించే అంత పవర్ అంత పవర్ గల దేవుడిని యేసయ్య ఏమంటున్నాడు? తండ్రి అని అసలు ఒకే ఒక మాట, తండ్రి. దట్స్ ఇట్, ఓవర్, చాప్టర్ క్లోజ్. తండ్రి అనేసాడు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు కట్టుకోలేకపోయారు, తండ్రి అంటున్నాడని ఇక కొట్టుకోలేకపోయారు. ఏంటంటే అది చూడండి, యోహాను సువార్త 14:1 మనం చదువుకుంటే, యోహాను సువార్త 14:1 తొందరగా చదువు. మీ హృదయమును కలవరపడనీయకుడి. హృదయం మీరు ట్రబుల్ చేసుకోకండి, మీ హృదయాన్ని మీరు బాధ పెట్టుకోకండి, ఇంకా మీరు దాంట్లో ఏదో పెట్టేసుకొని మీరు ఇదైపోకండి అంటున్నాడు దేవుడు యేసయ్య అంటూ. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి అంటాడు. దేవునందు మీరు విశ్వాసం ఉంచున్నారు, నాలో కూడా మీరు విశ్వాసం ఉంచుకోండి అంటున్నాడు. తండ్రే కాదు, నాలో కూడా మీరు విశ్వాసం ఉంచుకోండి అంటున్నాడు. గాడ్ ఇస్ రిలేటివ్ అట. అంటే యేసయ్య ద్వారానే మీకు మార్గం ఉంది. నా రూపం, నా శరీరము ఏదైతే ఉందో ఇది తెరగా ఉంది, ఇది అతి త్వరలో ఇది పోతుంది. అందుకని ఈ ఆత్మ మీద కూడా మీరు ఏం పెట్టుకోమన్నాడు? విశ్వాసము పెట్టుకోమన్నాడు. చూడండి, మనము సాతాను చూసి భయపడిపోతాం, అవునా? ఏదైనా రోగం వచ్చిందని దాన్ని చూసి భయపడిపోతాం. ఎందుకు భయపడుతున్నాను? అసలు మనం భయపడాల్సింది ఎవరికి? భయపడవలసిన వారికి మనం భయపడము. దేనికైతే భయపడకూడదు దానికి భయపడిపోతాం మనం. అది సాధారణ మనం ఏం చేస్తాడు? ఈ రోగం మనం ఏం చేస్తుంది? భయపడవలసింది ఎవరికి? దేవుడికి. దేవుడిని పక్కన పెట్టేసి అన్ని విషయాల్లో భయపడిపోతాం. ఎంత టెన్షన్ తెచ్చేసుకుంటామంటే మామూలు టెన్షన్ కాదు. దెయ్యాలంటే భయము, రోగాలంటే భయము, జాబ్లో చిన్న ట్విస్ట్ వస్తే భయము, తొట్టుకోలేమంత భయం వచ్చేస్తుంది. ఎవరైనా ఒక భయం మాట అంటే భయము, ఇంక ముందుకు ఎలాగ అన్ని విషయాలు భయం. పెట్రోల్ బండి వెళ్ళిపోతే పెట్రోల్ అయిపోతే బండి ఆగిపోతే భయము, అన్ని విషయాలు అంత భయపడిపోతే ఇంకేంటి జీవితం? దేవుడు అన్నాడు, నువ్వు దేని విషయాలు నువ్వు భయపడకు. నువ్వు భయపడాల్సింది ఎవరికి? అందుకని యెహోషువతో దేవుడు ఏమంటాడంటే, నువ్వు నాకు భయపడు. యు ఫియర్ మీ. యెహోషువ, నిన్ను నడిపించిపోతున్నాను. నువ్వు రాబోయే శత్రువులను చూసిన భయపడకు, రాబోయే అపవాదం చూసిన భయపడకు. నాకు భయపడు. నువ్వు దేవునికి భయపడితేనే నువ్వు ఆ మేలు పొందుకుంటావు. దేవుడి కదా లైట్ తీసుకుంటావు. క్రైస్తవులు ఎంతమంది ఎలా తీసుకుంటారంటే యేసయ్యని చాలా తక్కువగా తీసుకుంటారు. యేసయ్య అంటే యేసయ్య క్షమించేస్తాడులే అని అనుకుంటాను. నో, డోంట్ డూ దాట్. నీవు ఈ రోజు నేను క్షమిస్తాడేమో, చేసే పాపం కంటిన్యూస్గా నువ్వు పాపం చేస్తే యేసయ్య క్షమించడు. నో, యూ విల్ నాట్. యేసయ్య దగ్గరికి వచ్చేసి నేను క్షమాపణ కోరేసుకుంటాను అయిపోతుంది అనుకుంటే యూ విల్ నాట్ డూ దాట్. దట్స్ నాట్ గాడ్. నువ్వు అన్ని విషయాల్లో భయపడుతున్నావు కానీ దేవుడికి మాత్రం నువ్వు భయపడలేదు. చూడండి, యోహాను సువార్త 14:3. సో ఏమన్నాడు? తండ్రిలోనే కాదు నాలో కూడా నువ్వేం పెట్టుకోమన్నాడు? విశ్వాసము పెట్టుకోమంటాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం పెట్టుకుంటావో 14:3 ఏం దేవుడు తెలియజేస్తున్నా చూడండి. యోహాను సువార్త 14:3 దేవుడు ఏం తెలియజేస్తున్నా చూద్దామా. నేను వెళ్ళి నీకు స్థలము స్థిరపరచు. నేను వెళ్ళి మీకోసం స్థలం అంట స్థిరపరుస్తాడు. నేనుండు స్థలములో మీరును ఉండులాగా. స్థలంలో మీరు కూడా ఉండాలి. నేను ఒక్కనే కాదు, నేను ఏ స్థలం నుంచి వచ్చానో ఆ స్థలంలో మీరు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ యు. ఆ స్థలంలో మీరు ఉండాలంటున్నాడు దేవుడు. కానీ నాతో పాటు ఎవరిని తీసుకెళ్తాడు? మీ అందరినీ తీసుకెళ్తాను. నాతో పాటు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఎక్కడుంటాను? నేను సింహాసనం మీద నేను కూర్చోబోతున్నాను. ఆ సింహాసనం మీద కూర్చోబోతున్నాను అంటే ఇప్పుడు యేసయ్య సింహాసనం ఎక్కడుంది? పరలోకంలో ఎక్కడుంది? తండ్రి
కుడి పార్శ్వం ఉంది. అంటే ఎక్కడది? రైట్ హ్యాండ్. అంటే తండ్రి పక్కనే తండ్రి ఉంటే ఆయన రైట్ సైడ్ లో ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? రైట్ సైడ్ లో సింహాసనం మీద యేసయ్యలో కూర్చుని ఉన్నావు. నువ్వు కూర్చుని ఉన్నావు. కానీ యేసయ్య ఏమంటాడంటే నువ్వు నాతోనే కూర్చున్నా, కానీ నువ్వు అతి త్వరలో రాబోతున్నావు. యాజ్ ఆత్మగా నువ్వు అన్ని జయించి రాబోతున్నావు. ఎప్పుడైతే నువ్వు నన్ను ఎక్సెప్ట్ చేస్తావో అప్పుడు నీకు ఇక్కడ స్థలాన్ని నేను ఇవ్వబోతున్నాను. యువర్ గోయింగ్ టు గెట్ ఎ పర్టిక్యులర్ ప్లేస్. ఆ స్థలము నీ కోసం నేను ఎక్కడ సిద్ధపరుస్తున్నాను? నా తండ్రి రాజ్యములో నేను సిద్ధపరుస్తున్నాను. తండ్రి ఎక్కడ ఉన్నాడు? నా రైట్ లో ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నా లెఫ్ట్ లో ఉన్నాడు. నా లెఫ్ట్ లో అంటే దేవుని రైట్ లో, తండ్రి రైట్ లో ఉన్నప్పుడు కూర్చుని ఉన్నాం మనం. ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు? అగ్నిలాగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఆయన పాదాలు పట్టవు. ఆయన ఎలా ఉన్నాడు? ఓ మై గాడ్, ఎవరిలో సేఫ్ గా ఉన్నాడు? యేసయ్యలో ఉన్నావు. నువ్వు యేసయ్యలో ఉన్నావు. ఆల్రెడీ మరణించేసిన యేసయ్య. నువ్వు యేసయ్యలో ఇప్పుడు ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నావు. యు ఆర్ ద రైట్ హ్యాండ్ లో ఉన్నావు. రైట్ సైడ్ లో యేసయ్య ఆ సింహాసనం మీద నువ్వు కూర్చోబెట్టుకున్నాడు. ఎస్, చూడండి 14:1 ఒకసారి చదవమని. యోహాను సువార్త 14:1. మీ హృదయమును కలవరపడకనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము స్థిరపరచు. ఏంటంట? ఆ రైట్ హ్యాండ్, ఆ ప్లేస్ ఏదైతే దేవుడు ఆ రైట్ హ్యాండ్ కూర్చున్నాడో అదే ప్రస్థానం మనకి దేవుడు ఇస్తున్నాడన్నాడు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. హి కెప్ట్ యు దేర్. దేవుడు ఆయనతో పెట్టుకోవడం మనల్ని, ఆయనతో మనం ఉన్నాము, ఆయనతో ఉన్నాం. దిస్ ఇస్ వన్ ఫ్లాష్ బ్యాక్. సో మా ఫ్లాష్ బ్యాక్ ఏమైంది? ఎండ్ ఎప్పుడైంది? 2000 years బ్యాక్. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోయింది 2000 years బ్యాక్. అందుకనే కదా 2000 years బ్యాక్ యేసయ్య ఎప్పుడైతే మరణించాడో, యేసయ్య ఎప్పుడైతే తిరిగి లేచాడో, ఆ గుడ్ ఫ్రైడే, ఆ ఈస్టర్ రోజుని మగ్దలేని మరియ వెళ్తుంది. మగ్దలేని మరియ ప్రార్థన చేస్తుంది, అయ్యో నా యేసయ్యని తీసుకెళ్ళిపోయారు, ఆ శరీరం తీసుకెళ్ళిపోయారు అని. ఆయన మగ్దలేని మేరీ ఏడుస్తుంది. ఆయన వెతుకుతూ వెళ్ళింది, ఎక్కడున్నా యేసయ్య, యేసయ్య ఎక్కడున్నాడు అని ఏడుస్తూ ఆయన అక్కడ పడిపోయి ఉంటే యేసయ్య అంటే ఎంచిగా వెనక్కి వచ్చి నిలబడి అంటాడనే, అమ్మా అన్నాడంటే, అమ్మా అన్నాడు. ఈ చేంజ్ everything. ఈ కాల్డ్ అనే సంవాత అమ్మా అన్నాడు. ఎందుకు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నాలో ఉన్నావు. అంటే నువ్వు ఇప్పుడు ఏడ్చినా, నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా, నువ్వు ఎదుర్కొనే ప్రతి బాధ ఎవరిలో కలుగుతున్నది? యేసయ్యలో కలుగుతున్నది. నువ్వు ప్రతి బాధ, నువ్వు వేసిన ప్రతి స్టెప్ యేసయ్యలో కలుగుతుంది. కానీ నువ్వు యేసయ్య మార్గం తప్పి నువ్వు ఏదైనా పని చేస్తే అది యేసయ్యలో కౌంట్ అవ్వదు. యేసయ్యలో కౌంట్ అవ్వదు. నువ్వు యేసయ్యలో ఉండ చేయలేవు. నువ్వు అందుకునే యేసయ్య అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళేది ప్రకటించు. వాళ్ళందరూ నాలో ఉన్నారు, అందరు నాలో ఉన్నారు, అందరిని నేను రక్షించుకున్నాను, అందరు నాలో ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళందరినీ నాలో పెట్టుకుని ఉన్నాను. వీళ్ళందరూ ఇక్కడ రావాలి, ఈ స్థలం వారు సంపాదించుకోవాలంటే వీళ్ళు అక్కడ నిలబడి అన్ని జయించాలి అంటాడు దేవుడు. అని ఎప్పుడైతే జయిస్తావో ఆ స్థానం దేవుడు ఏదైతే ఇవ్వబోతున్నాడో అది నువ్వు సంపాదించుకుంటావు. నువ్వు ఆల్రెడీ యేసయ్యలో ఉన్నావు. ఇప్పుడు అది నువ్వు యేసయ్య మార్గంలో నువ్వు దేన్నైనా నువ్వు జయించుకోగలవు అని దేవుడు అంటున్నాడు. ఎస్, గాడ్ ఇస్ సేయింగ్ దట్. హౌ డు వి నో దట్ మనం అక్కడ ఉన్నామని? మనకు ఎలా తెలిసింది మనం అక్కడ ఉన్నామని? హౌ డు యు నో? ఇప్పుడు డౌట్ రావచ్చు, ఎలా మనం అక్కడ ఉన్నామని దానికి ప్రూఫ్ ఏంటి అక్కడ ఉన్నామని? హౌ ఇట్ ఇస్ పాసిబుల్ దట్ మనం ఇప్పుడు ఉంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం? ఆ పరలోకంలో మనం ఏం చేస్తున్నాం? అక్కడ ఆ రైట్ హ్యాండ్ మనం కూర్చొని ఏం చేస్తున్నాం? క్వశ్చన్స్ రావాలి, డౌట్స్ రావాలి. ఏం చేస్తున్నాం? అక్కడ ఉన్నాం కదా, మరి అక్కడ ఉండి ఎలా ఉన్నాం? మనం ఏం చేస్తున్నాం? వాట్ వీఆర్ డూయింగ్ దేర్? యేసయ్యలో ఉండి మనం ఏం చేస్తున్నాం? మన ఆత్మలని దేవుడు తీసుకెళ్ళిపోయారు అంటున్నాడంటే, దేవుళ్ళో ఉన్నామంటే మనం దేవుళ్ళో ఉండి మనం ఏం చేస్తున్నాం? మన ఆత్మ అక్కడ దేవుడు ఏం చేస్తున్నాం మరి అనుకోవచ్చు. ఈ ఆత్మ అనేది మేబీ 3Dలో చూడొచ్చు, మనం ఎలా చూడొచ్చు. ఎందుకంటే ఆత్మ కదా ఎలా ఉంటుందో తెలియదు మనకి, మనం ఎప్పుడు చూడలేదా. అందుకునే కదా లేని దాంట్లోంచి దేవుడు ఏం చేశాడు? ఒక ఆత్మని దేవుడు తయారు చేశాడు, క్రియేట్ చేశాడు. దాని శరీరం అయితే మనం చూడగలం, ఎక్కడ ఉంటుంది కాబట్టి మనం చూడగలం. కానీ దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియదు, వి క్యాన్ బి మనకి డూప్లికేట్ అక్కడ ఉండొచ్చు. మన డూప్లికేట్ దేవుడిలో ఉన్నాడేమో, దట్స్ మేబీ ఆ రిఫ్లెక్షన్ అక్కడ ఉందేమో, వి డోంట్ నో. బట్ వి ఆర్ దేర్. బట్ మనం అక్కడ ఏం చేస్తున్నాం? వి డోంట్ నో ఎనీథింగ్. ఏప్రిల్ రాసిన పత్రిక 11:3 ఒకసారి చదవమా. ఏప్రిల్ రాసిన పత్రిక 11:3 త్వరగా చదవాలి. 11:3 చదివితే చూడండి అక్కడ దేవుడు ఏం తెలియజేస్తాడు. ఎస్,
ప్రపంచములు మ్మ్. దేవుని వాక్యము వలన మ్మ్. నిర్మలమైనవి మ్మ్. వనియు అందును బట్టి దృశ్యం అనేది మ్మ్. కనబడుట పదార్థములచే నిర్మింపబడలేదనియు మ్మ్. విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసము బట్టి ఏమంటాడంటే మనం ఆత్మను చూడగలమా? చూడగలం. అంటే ఏదైతే లేదో దాని నుంచి దేవుడు ఏం చేశాడు? ఒక తయారు చేశాడు అంటాడు. లేని దానిలో వచ్చి దేవుడు ఏమంటున్నాడు? దాన్ని తయారు చేశాడు అంటాడు. అంటే ఈ రోజు మనము మన శరీరం మనం చూసుకుంటాం కానీ మనం ఆత్మను చూడగలమా? లేదు. ఈ ఆత్మ దేవుడు తయారు చేశాడు. కానీ ఈ ఆత్మ ఎలా తయారయ్యింది? దేవుని మాటతో. ఏది జరిగినా దేంతో జరిగింది? ఆయన ఆయన మాటతోనే జరిగింది. ఆయన మాటతో జరిగిందంటే ఆయన మాటలో ఎంత శక్తి ఉందో మనం తెలుసుకోవాలి. మాటే మొత్తం అంతా నడిపిస్తుంది. అందుకని నువ్వు వాక్యలా మారిపో అని దేవుడు అంటున్నాడు. దానికోసమే నువ్వు ఒక వాక్యంలో ఎప్పుడైతే మారిపోతావో అది విశ్వాసంతోనే మనం దాన్ని చూడగలం. విశ్వాసంతో మనం దాన్ని సంపాదించుకోగలం. విశ్వాసంతో దాన్ని ముందుకోగలం. మన స్పిరిట్ మనం చూడలేం, మన ఆత్మను మనం చూడలేం. కానీ ఆత్మ ఉందని విశ్వాసంతో మనం ఏం చేస్తామో దాన్ని నమ్ముతున్నాం. విశ్వాసాన్ని మనం నమ్ముతున్నాం. ఎస్, దట్స్ వాట్ ద బైబిల్ సేస్. ఆ విశ్వాసాన్ని మనం నమ్ముతున్నాం బికాస్ విత్ ద ఫెయిత్. బట్ మనం దాన్ని ఎలా చూడగలం? దానికి ప్రూఫ్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రూఫ్? నేను ఎలా చూడగలం? ప్రూఫ్ ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1. విశ్వాసం అన్నది మ్మ్. నిరీక్షణ పడుట యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నట్టుకు రుజువని ఉన్నది. చూడండి, రుజువుగా ఉంది. ఏం రుజువుగా ఉంది? ఇప్పుడు విశ్వాసం అనేది రుజువుగా ఉంది. ఎస్, ఆత్మ ఉన్నదంటే ఆ ఆత్మ అక్కడుందంటే అది నీకు విశ్వాసం బట్టే నీకు అది ప్రూఫ్. దట్ ఇస్ ద ప్రూఫ్ ఓన్లీ. అంటే నువ్వు అక్కడ ఏం చేస్తావంటే విశ్వాసంతో, అంటే నువ్వు ఎగురుకుంటే వెళ్ళిపోవాలంటే ఆత్మ లేదు. నో 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 నో, అలా ఉండవాలంట. దానికి కండిషన్స్ ఉన్నాయి. గాడ్ హెస్ కెప్ట్ ఏ కండిషన్స్ ఫర్ దాట్ ఆల్సో. It's there. Everything is there in the Bible. బైబిల్లో అన్నీ. కానీ విశ్వాసంతో మనం నమ్మాల్సింది ఏంటంటే ఎస్, దేవుళ్ళు మనం క్రీస్తులో మనము ఉన్నాం. ఎస్, అంతే. దట్స్ వాట్ బైబిల్ సేస్. ప్రూఫ్, అదే ప్రూఫ్. విశ్వాసం అనేదే ఆ ప్రూఫ్. దట్ ఇస్ ఓన్లీ ద ప్రూఫ్ వి హావ్ టు దిస్. ఒక టైటిల్ డీడ్, అదొక టైటిల్. ఇప్పుడు చూడండి, ఒక భూమి ఉందనుకోండి, ఒక స్థలం ఉందనుకోండి. ఆ స్థలము నేను ఊరి దగ్గరికి వెళ్ళి ఈ నా స్థలం అండి అంటే నాకు అక్కడ ఏం తీసుకురావాలి? అక్కడికి ఒక డీడ్, సేల్స్ డీడ్ చూపిస్తే దాని మీద అన్ని బ్లూ ప్రింట్లు ఉంటాయి. ఎస్, ఇదిగోండి ఇక్కడ బ్లూ ప్రింట్, ఇదిగో ఇక్కడ ఇది పార్క్, ఇది అక్కడ లైన్స్ అన్నీ ఉంటాయి. అప్పుడు బ్లూ ప్రింట్ అంతా చూసి దాని మీద నా పేరు ఉంటుంది. దాని పేరుతో పాటు ఇన్ స్క్వేర్ యాడ్స్ నాకు ఇచ్చారని చెప్పి అక్కడ అది ఉంటుంది. ఆ డీడ్ మీద అన్నీ ఉంటాయి. అవి చూసి ఓ ఎస్, పాస్టర్ గారు కరెక్టే, చెప్పింది కరెక్టే. ఆ డీడ్ చూసి చెప్పగలరు. ఎస్, ఈ స్థలం నీదే అని చెప్పగలరు. ఎస్, దట్స్ వాట్ వి పుట్ అ ప్రూఫ్. అది మనకు ప్రూఫ్ ఉంది. దట్స్ వాట్ ద బైబిల్ సేస్ ఇస్ అ ప్రూఫ్. అది దేవుడు కూడా విశ్వాసం అనేది ఏం చేశాడంట? ఒక డీడ్, ఒక ప్రూఫ్ గా పెట్టాడనమాట. ఇట్స్ టైటిల్ డీడ్. ఇప్పుడు దేవుడు మనతో ఏం చేస్తాడు? మనతో ఏం చేస్తాడు? వాట్ ఈస్ గాడ్ ఇస్ డూయింగ్? ఇప్పుడు దేవుడు మనతో ఏం చేస్తాడు అంటే, దేవుడు మనకి విశ్వాసం అనేది ఒక ప్రూఫ్ అనేది దేవుడు మనకి ఇచ్చి పెట్టాడు. ఈ ప్రూఫ్ అనేది మన చేతిలో ఉంది. ఈ ప్రూఫ్కి ఒక డీడ్ ఉంది. ఆ డీడ్ తోటి దేవుడు మనం పెట్టానమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఏం తెలియచేయాలనుకున్నాను, మీకు 3 ఫ్లాష్ బ్యాక్ మీకు చూపించాను. 3 ఫ్లాష్ బ్యాక్. ఆ 3 ఫ్లాష్ బ్యాక్స్ ఏంటంటే, ఫస్ట్ ఏంటి, 2000 ఇయర్స్ బ్యాకే మన కోసము యేసయ్య ఏమయ్యాడంట? మన కోసం చెప్పాం. ఆయనతో మనం తిరిగి లేచాము. ఆయనతో పాటు మనం ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాము? సింహాసనం మీద కూర్చున్నాం. అది తెలుసుకున్నాం. తండ్రి ఎవరో మనం తెలుసుకున్నాం. ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి ఎవరో మనం తెలుసుకున్నాం. దాంతో పాటు యేసయ్య శరీరం ఏమైపోయిందో కూడా మనం తెలుసుకున్నాం. ఆయన ఒక తెర లాంటిది. ఆ తెర మన కోసం ఏమైందంట? నలగొట్టబడింది. ఆ తెర మనకి ఏమైంది? ఇప్పుడు ఆ తెర మన కోసము ఏమైంది? చిరిగిపోయింది. ఇప్పుడు మనం అతి పరిశుద్ధ స్థలంలోకి మనం అదొక ఫ్లాష్ బ్యాక్ మనం చూసాం. ఇప్పుడు ఇంకొక ఫ్లాష్ బ్యాక్ మనం ఏం చేస్తాం? విశ్వాసం ద్వారా, విశ్వాసం అనేది ఒక పునాది అయి ఉంది. ఆ విశ్వాసంతో మనము దాన్ని నమ్మాలి. ఏం నమ్మాలి? అదొక విశ్వాసంలో ఉన్న ఆ డీడ్ ఏంటంటే, నువ్వు యేసయ్యలో ఉన్నావు. యేసయ్యలో ఎక్కడ ఉన్నావు?
ఎక్కడున్నావు? ఆ సింహాసనం మీద నువ్వు కూర్చున్నావు. రైట్ హ్యాండ్ లో నువ్వు ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నావని దట్స్ వాట్ ద బైబిల్ సేస్. విత్ విశ్వాసం అనే ఆ ప్రూఫ్ అంటే విశ్వాసం అనే జీవితం మీద పునాది, మంచి పునాది వేసుకున్నాడు కాబట్టి అబ్రహాము విశ్వాసానికి ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. ప్రతిదీ యేసయ్య మీద పెట్టుకున్నాడు, తండ్రి మీద పెట్టుకున్నాడు, దేవుడే అని అనుకున్నాడు, దేవుడు యెహోవాయే దేవుడు అనుకున్నాడు. ఆ విశ్వాసం పెట్టుకున్నాడు కానీ ఆయన ఒక పునాది అయిపోయింది. దాంట్లో ఒక ప్రూఫ్ డీడ్ ఉంది. అప్పుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళి అంటే నువ్వు యెహోవా దేవుడు నువ్వు ఎలా అనగలే అని నా విశ్వాసం అంటాడు. ఆ విశ్వాసంలో కొన్ని క్వాలిటీస్ చూపిస్తాడు, ఒక ప్రూఫ్ చూపిస్తాడు. ఇదిగో ఇది ప్రూఫ్ అని చూపిస్తాడు. నేను ఆయన నమ్మాలి కాబట్టి ఇసాకుని ఒక ప్రూఫ్ గా చూపించవచ్చు. ఆ ఇసాకుని చూపించి ఇదిగో దేవుడు అన్నాడు జరుగుతుందని నా జీవితంలో జరిగిపోయింది, దిస్ ఇస్ మై ప్రూఫ్ అని అబ్రహాం మనకు తెలియజేస్తాడు. దట్స్ వాట్ ఈ విశ్వాసం అనేది నేను ఏం చేస్తానంటే అక్కడ టైటిల్ డీడ్ అనేది ఉంది. ఎస్ కానీ మీకు ఇంకా క్వశ్చన్ రావచ్చు, ఆ పరలోకంలో ఈ ఆత్మలు ఏం చేస్తాయి? ఈ రైట్ హ్యాండ్ లో మనం దేవుని సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఏం చేయాలి? అది ఒక్క వ్యక్తి దేవుని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. దేవుడు ఎంతలాగా ఎక్స్పీరియన్స్ చేశాడంటే ఎస్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవుళ్ళో ఎలా ఉన్న దేవుళ్ళో ఆయన రూపం చూసుకున్నాడు, ఆ దేవుళ్ళో ఆయన శక్తిని చూస్తాడు. అన్ని దాన్ని ఎదుర్కొనే ముందుకు వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు యు హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్. ఆయన విశ్వాసంలో బలపడి ముందుకు వెళ్ళిపోవాలి. దట్స్ వాట్ ఆ విశ్వాసంలో అన్నిటినీ జయించాలని దేవుడు కోరుకుంటాడు. నువ్వు పడిపోకూడదు. ఈ దీన్ని చూసిన భయపడొద్దని దేవుడు అంటున్నాడు. ఎందుకు భయపడద్దు అంటున్నాడంటే నీ ఆత్మ ఎవరిలో ఉంది? యేసయ్యలో ఉంది. యేసయ్యలో నీ ఆత్మ ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడాల్సింది యేసయ్యకి భయపడాలి కానీ లోకంలో ఉన్న మనుషులకు కాదు, లోకంలో ఉన్న ఆత్మలకు కాదు, లోకంలో ఉన్న దయ్యాలకు కాదు, లోకంలో ఉన్న రోగాలకు కాదు, లోకంలో ఉన్న కష్టాలకు కాదు, లోకంలో ఉన్న శ్రమలకు కాదు, లోకంలో ఉన్న కన్నిటికి కాదు. భయపడాల్సింది దేవుడికి నువ్వు భయపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దట్స్ వాట్ ద బైబిల్ సే. అందుకనే దావీదు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా బట్ హి వాస్ ఏబుల్ టు స్టాండ్ అప్. ఆయన ఆత్మ మాత్రం నిలబడాడు, ఆత్మీయంగా నిలబడాడు. శరీరం ఎన్ని తప్పులు చేసినా, శరీరం పడిపోయినా కానీ ఆత్మ మాత్రం దేవునితో కనెక్ట్ అయిపోయింది, దేవుడిలో ఉండిపోయింది. ఎందుకంటే ఆయన చూశాడు కాబట్టి. ఎప్పుడో చూశాడు. ఆయన ఏం చూశాడు చూద్దామా? కీర్తనలో 16:8 చూస్తే 16:8 చదవమా? కీర్తనలు 16:8 రాయబడిన వాక్య భాగము అక్కడ దావీదు ఎక్స్పీరియన్స్ అక్కడ తెలియజేస్తున్నాడు. He has seen Jesus. He has seen the Jesus. Yes. చదవమా 16:8 కీర్తనలు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆయన ఎక్కడున్నాడంట? రైట్ హ్యాండ్ లో కూర్చున్నాడు. ఎక్కడున్నాడు? ఈ సిట్టింగ్ ఇన్ ద రైట్ హ్యాండ్. ఆయన ఎలా ఉన్నాడంట? ఎలా ఉన్నాడు? అంటే అది కదలట్లే, అలాగే ఉన్నాడు. అంటే నీ ఆత్మ ఎలా ఉంది ఇప్పుడు? కదలకున్నా ఉంది. అది ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నది. యేసయ్య సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన కదలట్లే, ఆయనతో పాటు నువ్వు కూడా కదలట్లే. యు ఆర్ సిట్టింగ్. మనకి ఆత్మ మూమెంట్ లేదు. ఇప్పుడు ఎలా ఉంటారంటే ఊగిపోయి వాళ్ళు ఉంటారండి చాలా మంది. ప్రతి దానికి ఊగిపోతా ఉంటారు. ఏదైనా సమస్య ఊగిపోతా ఉంటారు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారంటే ఒకడికి ఏమొచ్చినా కానీ ఊగిపోతా ఉంది ఉంటాడు, ఇంకొకటికి ఏది వచ్చినా కానీ సీరియస్గా అంటే కాన్ఫిడెంట్గా తీసుకుంది. ప్రతి విషయం కాన్ఫిడెంట్గా తీసుకుని. ఒక రోజు ఇద్దరు చనిపోయిన తర్వాత అనుకున్నాడంట ఎందుకు అంతలా ఊగిపోయిన అనుకున్నాడంటే. ఎందుకంటే ఇద్దరు చనిపోయారు, ఏదో ఒక రోజు ఇద్దరు చనిపోవాలి. కానీ ఇచ్చిన దానికోసం నువ్వు ఎందుకు ఊగిపోతున్నావు? ఇచ్చిన దానికోసం ఎందుకు నువ్వు అంత భయపడిపోతున్నావు? ఇచ్చిన దానికోసం ఇంకా నేను అంతా అయిపోయినా నువ్వు ఎందుకు అందుకో అన్నాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను చూశాను ఆయన కథలకున్నా కూడా కూర్చుని ఉన్నాడు. ఆయన రైట్ హ్యాండ్ లో కూర్చుని ఉన్నాడు. ఈ రైట్ సైడ్, ఈ సిట్టింగ్ రైట్ సైడ్ లో ఉన్నాడు. అంటే రైట్ సైడ్ లో కూర్చుని ఉన్నాడంటే యేసయ్య కూర్చుని ఉన్నాడంటే చూసింది ఎవరు? దావీదు చూశాడు. ఎందుకంటే ఆత్మీయంగా దేవుడిని చూశాడు, ఆత్మీయంగా దేవుడిని ఎక్స్పీరియన్స్ అయ్యాడు కాబట్టి ఆయన కదలట్లేదు, ఆయన అక్కడే ఉన్నాడు. ఆ సింహాసనం మీద అక్కడే కూర్చుని ఉన్నాడంటే మనం కూడా ఏమో ఉన్నాం, మనము కదలలేదు.
కదలకూడదు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి, నువ్వు దేన్ని చూసి నువ్వు కదలకూడదు. కదలకుండా నువ్వు ఎలా ఉండాలంట, ఎందుకంటే నీ ఆత్మ అక్కడ పైన కదలట్లేదు, రిఫ్లెక్షన్ అక్కడ కదలట్లేదు. ఎందుకు? ఏసైలో ఉన్న ఆత్మ కదలట్లేదు. ఏసైలో ఉన్న ఆత్మ కదలట్లేదు అంటే నువ్వు ఇక్కడికి కదిలిపోతున్నావు. ఇది కదిలిపోతున్నాయి, ఏది వచ్చినా కదిలి, షుగర్ కొంచెం అయిందని కదిలిపోవడం, బీపీ కొంచెం లో అయిందని కదిలిపోవడం, ఇంకా ఎవడో ఏదో అన్నాడంటే కదిలిపోవడం, ఇక అన్నీ కదులుతారు ఉంటే నీ జీవితానికి ఏముంటుంది? కదిలిపులే. ఇక వెనక్కి వెళ్ళి తీసుకో, జిగ్జాగ్ లో ఉంటావు, స్ట్రైట్ లో ఉండదు. అందుకని అంటున్నాడు దేవుడు, అంటున్నాడు నా వాక్యము నీకు మార్గమై ఉంది, అది స్ట్రైట్ పాత్ లో ఉంటది, దానికి జిగ్జాగ్ ఉండవు, ఓన్లీ స్ట్రైట్ పాత్. ఆ స్ట్రైట్ పాత్ లో అన్నాడు దేవుడు. అందుకని దావీదు అంటున్నాడు, ఎస్ ఆయన కదలలే, ఆయన కదలకుండా ఉన్నప్పుడు నేనంటే కదులుతున్నా. వై ఐఎమ్ మూవింగ్, ఎందుకు కదులుతున్నాను? అందుకని శ్రమలు వచ్చినప్పుడు వెళ్ళి మూట పెట్టుకున్నాడు దేవుడు. ఎస్ ఆయన కదలని దేవుడు, ఆయన ఎప్పుడు కదలడు, ఒకే ప్లేస్ లో ఉంటాడు. ఈ విల్ నాట్ మూవ్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కనపడతాడు, ఎక్కడికి వెళ్ళినా కనపడతాడు, కానీ ఆయన మాత్రము కదలడు. కదలడు అంటే కదలడు, అక్కడే ఉంటాడు. ఆయన్ని చూసి మనము నిలబడాలి. రోజు కష్టాలు వస్తున్నాయా? కదిలిపోకు. శ్రమలు వస్తున్నాయా? కదిలిపోకు. లాస్ వస్తున్నాయా? కదిలిపోకు. జాబ్లో ప్రాబ్లమ్స్ కదిలిపోకు. నువ్వు కదిలిపోయావంటే నువ్వు పడిపోతావని ఏమంటాడు. సో ఈ రోజు నేను నిర్ణయం తీసుకోవాలి, నేను ఇంకా కదలను ప్రభు, నేను కదలను, నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడ నేను ఉన్నానంటే నేను కదలకుండా నేను ఉంటాను ప్రభు అని నువ్వు ఉండాలి. అందుకని విశ్వాస జీవితంలో అబ్రహాము కదలనే, నో నా దేవుడే, ఏమైనా నా దేవుడే, మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ కదలను. చాలా మంది ఏం చేస్తారంటే ఏసైని నమ్మి ఏసైలోకి వచ్చేసిన తర్వాత ఏమంటే కదిలించిపోతారు. వద్దు, అది కరెక్ట్ కదా, అది కరెక్ట్ కదా అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతాం. ఎందుకంత కదిలించుకుంటున్నా, ఎందుకంత అలా కదిలించబడుతున్నా? నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్కి ఏంటంటే ఒక మంచి జాబ్, గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్, ఇస్ బ్లెస్డ్ విత్ గవర్నమెంట్ జాబ్. ఆ గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు అంతా ఉంది. కానీ గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి ఒక మంచి పొజిషన్ ఇచ్చాడంటే దేవుడు దీవించడానికి ఎంతో సాక్ష్యం చెప్తారు, ఎంతో సాక్ష్యం. కానీ వారు ఏం చేస్తారు తెలుసా? ఈ గవర్నమెంట్ జాబ్లో వారు లంచాలు తీసుకుంటాం మొదలుపెట్టారు, ఎక్కువ బానిసలు అయిపోతారు. లంచం అంత మంచిగానే ఉంటుంది, కానీ లంచాలతో వారు ఏమవుతారు? బొర్రు మారిపోతా ఉంటారు, కదిలించి పడిపోతారు. అక్కడ చూసేది కదండి, వార్నింగ్ వచ్చిందా బ్రదర్, వార్నింగ్ తీసుకున్నాడు, కానీ చేయండి, మళ్ళీ కదిలించి పడిపోయాడు, మళ్ళీ వెళ్ళిపోయి చెయ్యాలి. మళ్ళీ ఏమైంది? మళ్ళీ వచ్చేసి మనం ఎందుకు అలా కదిలించి పడిపోతున్నాం? కదిలించి పడిపోదు. ఏ విషయమైనా కానీ నువ్వు కదిలించి పడకూడదు, నేను నిలబడాలి. దిస్ ఇస్ గాడ్స్ జాబ్, గాడ్ హస్ గివెన్ మీ దిస్. ఇది సిన్సియర్గా చేయాలని నువ్వు నిలబడు. కదిలించి పడి ఏది నువ్వు కదిలావు కాబట్టి అన్ని ప్రాబ్లమ్సే. నువ్వు కదిలావు కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్. నువ్వు కదలకున్న ఒకే పొజిషన్లో ఉంటే నీ ప్రాబ్లమ్స్. అందుకనే దావీదు కదలలేదు. ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు కదలలేదు, దేవుళ్ళలోనే స్థిరపడిపోయాడు. అందుకని అంటున్నా, నా ఆత్మ అంటే దేవునితోనే ఉండాలి. ఎందుకంటే దేవుని ఆత్మ ఎట్టి పరిస్థితిలో ఎవరు కదిలించలేదు. అదొకటి పొజిషన్లో ఉంది, అది రైట్ సైడ్ లో ఉంది. ఆ రైట్ సైడ్ లో ఈ రోజు దేవుడు మాకేం తెలియజేస్తాడంటే, ఆ రైట్ సైడ్ లో ఎవరున్నారు? ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు అక్కడ కూర్చున్నాడు. ఆ క్రీస్తులో ఎవరున్నాం? మనం ఈరోజు కదిలించబడకూడదు. బైబిల్ సే. రెండోది ఆయన ఎక్స్పీరియన్స్ చేసి చాలా ఉన్నాయి, కానీ ఇంకో రెండోది చెప్పి నేను ముగిస్తాను. కీర్తనలో 16-11 ఒకసారి చదువుకుంటాం. 16-11 చదువుకుంటే మా ఆత్మలు ఆ సింహాసనం మీద ఏం చేస్తున్నాయి ఒకసారి చూద్దాం. నీ పరిశుద్ధుని కుళ్ళుపడనీయకువు, జీవ మార్గము నీవు నాకు తెలియచేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. ఆ కుడి చేతిలో ఏముందంట? సుఖం. ఏ సుఖము? నిత్యము సుఖము అంటండి. నిత్యము సుఖము అంటే అక్కడ మనం ఎలా ఉన్నామంట? నిత్యము సుఖంతో ఉన్నామంట. ఎవరిలో? క్రీస్తులో. ఎక్కడ మన స్థానం? అది కుడి పార్శ్వం, రైట్ హ్యాండ్ లో. ఆ రైట్ హ్యాండ్ లో ఎవరున్నారు? ఆయన యేసయ్య కూర్చున్నారు. అక్కడంట నిత్యము ఏముందంట?
సుఖం ఉందంట, సుఖంతో ఉన్నాం, నిత్యము సుఖంతో మనం ఉన్నాం. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. అని జాయ్తో ఉన్నాం మనం, సంతోషంతో ఉన్నాం మనం. అండ్ వి ఆర్ రిసీవింగ్ ఆల్ ద పవర్. ఆ శక్తి అంతా మనం పొందుకున్నాం. యేసయ్యలో మనం ఆ శక్తి అంతా పొందుకున్నాం. ఒకసారి మనం చూస్తే ఎలా ఉంటుందంటే కాలు పేసి బాగుంటుంది, ఏదో కోల్పోయినట్టు అంతా పోయినట్టు అలా చూస్తూ ఉంటాం. ఏమైనా ఆశ్చర్యంగా చెప్పండి, వెంటనే ఏదో వెళ్ళిపోతుందని అలా చూస్తాం. మనం ఒక జోక్ చెప్పినా అలా చూస్తాం. అలాగే ఉంటారు. ఎందుకు? వాళ్ళ జీవితంలో సంతోషం లేదు, సంతోషం లేదు కాబట్టి అలాగే చూస్తారు. ఒక ఊరికి వెళ్తే ఒక అమ్మ చేస్తే ఏం చేస్తుంది? ఓకే అమ్మ, ఎందుకు అమ్మ ఏడుస్తున్నావంటే ఏదో ఒకటి ఆ మాట ఏమర్థం కదా, కష్టాలు పడుతుందంటే మంచి ఇల్లు కట్టుకుంది, వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు, మరి నీకేమో వచ్చిందా? షుగర్ లెవెల్ పెరిగిపోయిందండి. నాకు అసలు భయం కలుగుతుంది. షుగర్ పెరిగిపోతే కంట్రోల్ చేసుకో. ఎందుకు అడ్డమని షుగర్ పెరిగిపోయిన ఏడుస్తున్నా. అంటే ఇలా ఏడిస్తేనే నీ షుగర్ లెవెల్ ఇంకా పెరిగిపోతాయి. అంటే సంతోషం. ఇప్పుడు డాక్టర్ షుగర్ పేషెంట్లో నేను గమనించలేదు షుగర్ పేషెంట్ ఎంతమందికి ఉన్నారే. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఫస్ట్ ఏమంటారంట, మీరు ఏ టెన్షన్ తీసుకోవాలి, స్ట్రెస్ తీసుకో, నువ్వు రిలాక్స్ నువ్వు ఎంత రిలాక్స్ అవుతావో అంతలా కంట్రోల్లోకి వచ్చేద్దండి షుగర్ నువ్వు కంట్రోల్లో తెచ్చుకో. షుగర్ నిన్ను కంట్రోల్ చేయడం కాదు, కంట్రోల్కి ఎలా తెచ్చుకుంటావు? సంతోషం. ఏ షుగర్ నన్ను ఏం చేయలే, నేను ఈరోజు సంతోషంగా నన్ను ఏం చేయలేదు అని చెప్పు, సంతోషంతో ఉండు. నథింగ్ విల్ టచ్ యు. అందుకని అంటున్నాడు దేవుడు, దావీదు అన్నాడు, ఆయనలోనంట నిత్యము సంతోషం. అంటే రోగాలన్నీ ఏం చేయలేదు. అది ఎక్స్పీరియన్స్. ఆ సింహాసన జీవితం నువ్వు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్, నేను పరలోకంలో నేను ఎక్స్పీరియన్స్ అవుతానంటే ఇక్కడ కూడా నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలని దావీదు జీవించాడు. అందుకే నీకు నిత్యము సంతోషం అక్కడ ఉంది. ఆ సంతోషం నేను ఇక్కడ అది నేను అన్వయించాలి ప్రభు అని చెప్పి దేవుళ్ళు ఆయన ఇక్కడ ఇక్కడే ఈ భూమి మీదే సంతోషించడం. ఎందుకంటే సంతోషించాడు. ఈ రోజు సంతోషంగా ఉన్నానన్నాయి, కేవలం నా తండ్రి పట్ల నేను సంతోషంగా ఉన్నానని దావీదు అక్కడ సాక్షిగా నిలబడ్డాడు. ఈరోజు సంతోషంగా ఉన్నాను. యు నీడ్ టు స్టాండ్ అప్. నిత్యం అక్కడ ఏముంది? సుఖం ఉంది. రెండు విషయాలు తెలుసుకున్నాం. అంటే యేసయ్యలో మనం ఏం పొందుకుంటున్నామంట, అదలే ఒక దగ్గర విషయాలు చూసి మనం కదిలిపోకూడదు. రెండోదంట, మనం ఆయనలో నిత్యము సుఖిస్తున్నామంటే. ఎస్, దట్స్ వాట్ బైబిల్ సేస్. అందులో లేచి నిలబడండి. దేవుడు మనతో మాట్లాడాడు. ఎస్ గాడ్ జీసస్. తండ్రి ప్రభువా, ఇప్పుడున్న బిడ్డలని సన్నిధిలో తీసుకొస్తామయ్యా తండ్రి ప్రభువా. తండ్రి